కొంతమంది నటులుంటారు. వాళ్ళని చూడగానే అరే! ఇతను భలే నటుడే అనిపిస్తది. విచిత్రం ఏందంటే చాలామంది నటులు ఇంకో నటుల గురించి పొగడరు. కానీ ఈయన లేని సమక్షంలో కూడా ఈయన గురించి ఎంతోమంది నటులు నా ముందు పొగడటం నేను చూశాను. విత్ కెమెరా సాక్షిగా. ఆయనే రాజశేఖర్ అన్నింగి గారు. సార్ నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే శివ గారు. బాగున్నాను సార్. నైస్. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ విక్టోరియస్ బాగా ఎరగదీసేస్తున్నారు. థ్యాంక్ యూ. నటుడిగా చాలా మంచి గుర్తింపు వస్తుంది సార్. అవును. అదేంటి ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ ఈ రీసెంట్ టైంలో అది బాగా ఎలివేట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి? యా మీరు అన్నట్టు ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గర నియర్ అబౌట్ 10 years అవుతుందండి. సో ఒక ఫేజ్ వైజ్ నేను ఎంటర్ అయిన తర్వాత ఒక 5 yearsకి వాస్తవానికి నా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ ఆనంగి అయితే, ఆ కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. అదే శుభోదయం సుబ్బారావుగా అందరికీ బాగా పరిచయం. రాజశేఖర్ అనే పేరు చాలా మందికి తెలియదు కూడా సాధారణ ఇండస్ట్రీ. నా ఉద్దేశం కూడా అందుకనే రాజశేఖర్ అన్నింగి అని చెప్పడానికి రీజన్ కూడా ఈయన శుభోదయం సుబ్బారావు కాదు, అది ఒక క్యారెక్టర్ పేరు మాత్రమే. సో అంటే చాలా రేర్ అండి, అరుదు. అంటే నేను వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పాలి. మీకు చాలామందికి స్క్రీన్ నేమ్స్ ఉంటాయి కానీ మూవీ నేమ్తో అటాచ్ అయి ఉంటాయి చాలా మంది. అల్లరి నరేష్, సాక్షి రంగారావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు మనం అంతా చూస్తుంటే కల్లు చిదంబరం గారు. బట్ నాకు ఫస్ట్ ఆఫ్ ద కైండ్ క్యారెక్టర్ నేమ్తో నాకు స్క్రీన్ నేమ్ రావడం అనేది సూపర్. నేనే ఫస్ట్ పర్సన్ ఇండస్ట్రీ నాకు తెలిసి అట్లీస్ట్. సో నాకు ఆ క్యారెక్టర్ రాసి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన శివ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆపోజిట్ శివ గారే ఉన్నారు. సో అదేంటంటే అదే సార్, ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన 5 yearsకి అది వచ్చింది లక్కీ. అది వచ్చిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ అంత ఇప్పుడు కూడా ఏంటంటే ఈవెన్ రైట్ నో కోర్టు సక్సెస్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎవరినైనా అడిగితే కోర్టు బాగుంది సార్, బ్రహ్మాండం ఉంది, కానీ శుభోదయం సుబ్బారావు ది బెస్ట్ క్యారెక్టర్ అని మీకు ఫిలిం కెరీర్లో అంటారు. సో అలా ఉండిపోయింది ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం కిందది. అండ్ జర్నీ కంటిన్యూస్. మీరు అన్నట్టు ఏంటంటే నెక్స్ట్ ఇంకో 5 yearsకి కోర్ట్ వచ్చింది. ఒకటే సార్, అంటే గివెన్ ఎ ఛాన్స్ ఎనీ వన్ కెన్ ప్రూవ్. అది మనం ఏంటంటే మన మీద నమ్మి మనకి ఆపర్చునిటీ రావాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 100% ఎవరైనా ప్రూవ్ చేసుకుంటారు సార్. నేను అక్కడ రాజశేఖర్ శుభోదయం సుబ్బారావు కాదు సార్, ఆ గణపతి క్యారెక్టర్లో ఎవరైనా ప్రూవ్ చేసుకోగలరు. కరెక్ట్. కానీ డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ నమ్మి అది చేయగలడు రమ్మని ప్రోత్సహించి డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక శుభోదయం సుబ్బారావు సార్ బోల్డ్ అని క్యారెక్టర్లు అలా వస్తాయి. ఎందుకు సార్ రియల్ లైఫ్లో కూడా యాక్ట్ చేసే మనుషులు బొచ్చిన మంది ఉంటారు. వాళ్ళకంటే ఇప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేయడం అనేది జస్ట్ కెమెరా యాడ్ అవుతుంది అంతే. చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళకి అవకాశాలు రావు అంతే. ట్రూ. అదే సార్, మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాట్ యూ కాల్ ఎక్స్పోజర్ అని లైక్ ఓపెనింగ్స్ కానీ డిఫరెంట్ ఫార్మాట్స్ వచ్చినాయి కదా. మన రైట్ మన ఏంటి మెయిన్ స్ట్రీమ్ మూకీ నుంచి ఇప్పుడు రైట్ మైక్రో సిరీస్ వరకు 1 minute సిరీస్ వరకు కూడా 1 minute సిరీస్లకి ఇప్పుడు మంచి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో ఇన్ని ఫార్మాట్స్లో ఏంటంటే ఇదనే కదంటే నేను కన్సిడర్ చేసేది ఈవెన్ టాలెంట్ ఈజ్ టాలెంట్ అండి. అది ఒక థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమానా లేదంటే ఒక ఇన్స్టాగ్రామ్లో చేసే రీల్ అన్నా ఇట్స్ దే టాలెంట్. అంతే. వాళ్ళ పరుగులో వాళ్ళు గివెన్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రీదేవి చూసుకుని కోర్టులో అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ మేము చేసాం కాంబినేషన్ దేశముద్రులని లాంగ్ బ్యాక్. మన కర్మణి గారు డైరెక్టర్ అనమాట. తర్వాత గ్యాప్ వచ్చింది, అమ్మాయి దొరక రీల్స్ ఏవో చేసుకుని అగైన్ జగదీష్ గారు మన రీల్స్లో చూసి మళ్ళీ బ్యాక్. సో అదే చెప్తున్నా, ఒక ఆర్టిస్ట్ని టాలెంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నా నమ్మిస్తే డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోగలరు. ఇప్పుడు శ్రీదేవి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి ఆ కోర్టుకి సంబంధించి కూడా మాట్లాడతాను. అసలు అందులో ఎంత మీది డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అంటే అసలు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు హర్ష గారు మీ పేరు రాగానే హర్షవర్ధన్ గారు ద గ్రేట్ రైటర్ అండ్ ఆర్టిస్ట్, ఆయన మీ గురించి నాకు చాలా ఇష్టం. ఆయన ఎంత బ్యూటిఫుల్ యాక్టరు, ఎంత బాగా నటిస్తారో, అసలు ఆ క్యారెక్టర్లో నుంచి ఉంటాడు తప్ప ఎక్కడ పలానా వ్యక్తి అన్నట్టు కనబడరండి. చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి మంచి ఆర్టిస్టులు అని చెప్పారు. ఇది నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. సభాముఖంగా హర్షవర్ధన్ గారికి నేను హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అండి. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ అంటే అవును సార్, నార్మల్గా ఎలా ఉంటుందని అంటే నాకు చూసుకుంటే బయట పబ్లిక్లో మోర్ దాన్ రాజశేఖర్ కన్నా క్యారెక్టర్ పరంగానే నన్ను గుర్తుపడతారు. కరెక్ట్.
మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకంటే ఏదైనా కదా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ క్యారెక్టర్ సక్సెస్ అయ్యి సినిమా వర్కౌట్ అయింది అనుకోండి, బాగా ఆడితే డెఫినెట్లీ వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. మైండ్లో ఉండిపోయి ఇదేనే కదా నాకు బాగా ఎప్లోస్ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు నా స్టార్టింగ్ కెరీర్లో పెళ్లిగోలు అని వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో వర్షిని అభిజిత్ వాళ్ళు చేశారు, తమాడా మీడియా వాళ్ళు విఏ యాప్కి. దాంట్లో గురువయ్య క్యారెక్టర్ కైండ్ ఆఫ్ ఏంటంటే మన కోనసీమ బ్యాక్గ్రౌండ్లో. అవును, నేను చూసాను సార్ పెళ్లిగోల ఒక అంటే చూడడానికి హార్ష్గా ఉంటాడు కానీ ఒక బాధ్యత అంటే పిల్లల్ని సరిగ్గా చూసుకెళ్ళి, ఇప్పుడు పల్లెటూరులో ఎలా ఉంటారు, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ అలా ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అనమాట గురువయ్య అనే క్యారెక్టర్. సో ఈవెన్ నాకు కొంతమంది ఈవెన్ గురువయ్య గుర్తుపెట్టుకునేవి కూడా ఉంటాయి. అలాగే అంటే నేను కైండ్ ఆఫ్ అంటే రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ చేశాను, వెరీ రగ్గడ్ క్యారెక్టర్స్ చేశాను. అలా అట్ ద సేమ్ టైం బ్లేజర్, వైట్ కోట్, ప్రొఫెషనల్ వైట్ కాలర్ జాబ్, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేశాను అన్నమాట. సో దీంట్లో నాకు లక్కీలీ నాకు ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను ఏ క్యారెక్టర్ చేసినా నాకు యాప్ట్ అవుతుంది. అది కరెక్ట్. దానివల్ల ఏమవుతుందంటే మీకు అంటే నాకు సీనియర్స్ నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు చెప్పింది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కాపాడేది విగ్రహం. ఇదే మాట, విగ్రహం అంటే హౌ వీ లుక్, మన పర్సనాలిటీ కానీ మన ఫేషియల్ మనం ఏంటనేది చూపించేది అదే. తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చి ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ లాస్ట్లోకి వస్తుంది. కరెక్ట్. మీకు ఎప్పుడు ఏంటంటే ఒక సీన్ పండేటప్పుడు అని అంటే ఒక కౌంటర్ ఆర్టిస్ట్కి మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి సీన్ పండుతుంది. కరెక్ట్. ఇప్పుడు డైలాగ్ డెలివరీలో కొద్దిగా ఏమైనా లైక్ ఆన్ అండ్ ఆఫ్ లేకపోతే ఫంబ్లింగ్ ఏమైనా జరిగినా అది మనం డబ్బింగ్లో కవర్ చేయొచ్చు. కరెక్ట్. కానీ ఎక్స్ప్రెషన్స్ అనేది మళ్ళీ చేయలేము కదా, మళ్ళీ దానికి కెమెరా పెట్టి రీషూట్ చేయలేదు తప్పితే ఇది అవుతుంది. సో ఆ విధంగా నాకేంటంటే నన్ను కొద్దిగా విగ్రహం కాపాడుతుంది సార్. సో అందుకని మీ అందులో అదృష్టం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫేస్. ట్రూ. ఇది మరి మీకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ, అంటే నాకు స్టార్టింగ్లో అంటే వెల్ విషర్స్ ఉంటారు కదా, నేను రైట్ ఫ్రమ్ నాది కిక్ టు అని ప్రాజెక్ట్, కిక్ టు నాకు బాగా సాలిడ్ ఫౌండేషన్ వచ్చింది. దో నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నది దగ్గర 75 days షూట్ చేసాం మొత్తం. సురేందర్ రెడ్డి గారిది, మన రవితేజ గారు, రకుల్ గారు, 75 days చేసాము. డిఫరెంట్ లొకేషన్స్. అంటే హైదరాబాద్లో చేసాం కానీ జైసల్మేర్లో ఇప్పుడు మనం వెరీ రీసెంట్గా తానోట్ చూసాం కదా, అక్కడ ఆ టెంపుల్ సరౌండింగ్స్, డీప్ డెజర్ట్లో, హంపీలో డిఫరెంట్ అవుట్డోర్ లొకేషన్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళతో బాగా ర్యాప్ పెరిగింది. ఫస్ట్ సినిమా అన్న అంటే మీకు ఒక దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మాకంటే ఈవెన్ రైట్ నౌ దగ్గర 10 years అయిపోతుంది. మేము వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు మేము టచ్లో ఉంటుంటాం. మేము రుద్రమాంపురం అనేది లైక్ నేను యాక్ట్ చేసి ప్రొడక్షన్ చేసిన మూవీ అనమాట. దానికి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, అందుకని సో నేను మళ్ళీ మర్చిపోతా చెప్పాను. ఎందుకంటే దీనికి ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే, రకుల్ గారు ఎక్కడో దుబాయ్లో ఉంటాయి. ఈ సినిమా లాంచ్ రిలీజ్ అవుతున్నప్పుడు రకుల్ గారు, నేనేంటి ఆబ్వియస్లీ మన ప్రమోషన్స్ అందరినీ అడుగుతాం, ఫ్లైటో లేకపోతే ట్వీట్ అడుగుతాం కదా. సో ఎవరున్నారు ఏంటి అని ఆలోచిస్తున్న టైంలో నాకు సడన్గా మన లిస్ట్ రాసుకుంటాం. మనకంటే మనకి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ అందరూ చేయరు. సో ఎవరెవరిని చూస్తే సడన్గా రకుల్ ఉన్నారు కదా, మనకు పరిచయం కదా అని. సో మామూలుగా చాలా అసలు ఈ మధ్యన ఎక్కడ నేను ఆవిడతో యాక్ట్ చేయలేదు. అప్పుడు 10 years బ్యాక్ ఉన్న పరిచయమే, సెట్స్లోని పరిచయమే, కాంటాక్ట్ ఉంది. సో మామూలుగా పింక్ చేసిన వెంటనే అంటే ఆవిడ దగ్గర ఉండకపోవచ్చు, నన్ను ఫూ ఇస్ దిస్ అంటే ఆవిడ నేను తీసుకున్న ఒక పిక్ పెట్టి ఐఎమ్ సో రాజశేఖర్ అంటే ఇమీడియట్గా దాదా అన్నయ్య అంటే దాదా హౌ ఆర్ యు అని ఇలా సో అండ్ సో అని అంటే అవునా ఇమీడియట్ ఆవిడ అప్పుడు వెకేషన్లో ఉన్నారు. ఇమీడియట్గా జస్ట్ నాకు ఏం లేదు, ఆ లింక్ పంపించిన ట్రైలర్ లింక్ నేను చేస్తాను, ట్వీట్ చేశారు, ఇన్స్టాలో రీల్ స్టోరీ అన్నీ చేశారు. దానివల్ల బాగా కూడా మైలేజ్. అవును. సో అలాగా అది నాకు సాలిడ్ ఫౌండేషన్. అదేంటి నేను యాజ్ ఎ ప్రొడక్షన్ చూస్తున్నాను, అలాగే ఆర్టిస్ట్గా నాకు ఇంకెంత మైలేజ్ వచ్చింటుంది. ఆ స్టార్టింగ్ ఉన్న కాంటాక్ట్స్ వల్ల ఒక సినిమా నాకు బాగా ఫౌండేషన్. స్టార్టింగ్ సినిమా. ఇప్పుడు అలా కొన్ని పేర్లు చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. 30 years పృథ్వీరాజ్ గారు కానీ, అలాగే నండూరు రామ్ గారు అని చెప్పి ఆయన, తర్వాత చలాకి చంటి, రాఘవ, వీళ్ళందరూ, మన ఎవరు రఘు, కార్మంచి రఘు, వీళ్ళందరూ అలాగే ఇప్పుడు కూడా మేము అంటే ఎలా ఉంటుందంటే ఒక మాట సహాయం అంతే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది ఆర్టిస్టులు మనం ఎంత మేము క్యారెక్టర్ కోసం తాపత్రయపడతామో, సిమిలర్గా ఒక్కొక్క టైంలో ఒక ఆర్టిస్ట్ అంటే ఒక క్యారెక్టరైజ్డ్ ఉన్న ఆర్టిస్ట్ సడన్గా స్ట్రైక్ అవ్వరు. అవును, నిజమే సార్, అది నిజమే, నేను అనుభవిస్తున్నా ఇప్పుడు. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు రేపు ఏ విధంగా రీజన్ అవ్వచ్చు. రేపు షూటింగ్ సార్, సడన్గా ఏదో ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. సడన్గా ఏంటంటే ఏ ఆప్షన్ వర్కౌట్ అవ్వట్లా, డేట్స్ క్లాష్ రావచ్చు, ఒక ఆర్టిస్ట్ వేరే సినిమాకి వెళ్ళి అవుతాయి. అంటే ఎవరు వాంటెడ్లీ చేయరు, బట్ ప్రాక్టికల్గా సమ్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్గా అవసరం వస్తుంది. వాళ్ళకి స్ట్రైక్ అవ్వదు. అప్పుడు ఎవరినైనా అడుగుతారు, మనకి ఎవరినంటే ఆ టైంలో వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. అవునా ఈ క్యారెక్టర్గా ఆయన రాసి, అలా చాలా మూవీస్ నాకు అలాగే వచ్చాయి. ఓ వెరీ నైస్. అంటే ఒక మంచి పరిచయం,
ట్రూ. ఒక మంచి పరిచయం ఉంటే అవును. ఒక ఎంతమందో చెప్తారు సార్ ఒక నిజంగానే. నేను మీకు తెలీదు మీ గురించి నేను ఎంతమందికి చెప్పాను. థ్యాంక్ యూ. రీసెంట్ టైమ్స్‌లో కోర్టుతో సంబంధం లేకుండా కోర్టు మీకు సక్సెస్ వచ్చిన మూవీ లాగా అనుకుంటారేమో. కోర్టుకు ముందు శుభోదయం సుబ్బారావు అని నాకు మీ పేరు శుభోదయం సుబ్బారావు లాగా గుర్తులేదు. నాకు రాజశేఖర నింగానే గుర్తుంది. ఓకే. అందువల్ల నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అది నేను చాలా మందికి చెప్పాను సార్. చాలా మంది మీకు రీచ్ అయ్యారు కూడా. తర్వాత అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కొన్ని కూడా మనకు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు నాకంటే నాకు శివ గారిని పరిచయం తెలుసు, కానీ ఇలా నాకు ఎందుకు స్ట్రైక్ అవ్వదంటే మీరు మీడియా వైపు ఉన్నారు, అంటే ఆర్టిస్టులుగా చెప్తారు అనే ఐడియా ఉన్నది, కానీ అలాగే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకు తెలియవు కూడా. అవును. మన వెనకాల మన క్యారెక్టర్ వచ్చిందంటే వెనకాల ఎవరో మనం రిఫర్ చేస్తుంటారు. సార్ నేను ఒకటి నమ్ముతా సార్, ఎప్పుడైతే మీరు స్క్రీన్ మీద కనిపించారో అది ఏదైనా కానీ అది హిస్టరీ అని నాకు కృష్ణరాజు గారు చెప్పారు. కృష్ణరాజు గారు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు సార్. కెమెరా ముందు ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడాలి. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ హిస్టరీ. ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ళ తర్వాత, ఒక 30 ఏళ్ళ తర్వాత అది ఎక్కడైనా కంటపడింది, ఒక పేపర్లో రాశారు, అది రేపొద్దున మనం ఉండం ఉండకపోయినప్పుడు కూడా దీనికి ఇది అని చెప్పేసి ఆ రోజు శిలాశాసనం అవుద్ది. అందుకని అది హిస్టరీ అవుద్ది. హిస్టరీ ముందు జాగ్రత్తగా ఉండండి. అందుకని కెమెరా ముందు కానీ రాసేటప్పుడు కానీ చాలా క్లారిటీగా ఉండండి అని రెబల్ స్టార్ కృష్ణరాజు గారు చెప్పారు. అది ఇవాళ మీకు దగ్గర అప్లై చేస్తాను. ఎందుకంటే నిజంగానే ఇదంతా కూడా హిస్టరీనే కదా సార్. మరి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనబడుతున్నారు, నేను కనబడుతున్నాను. ఒక రోజున ఎవరికో ఏదో అవసరం వచ్చి కొడుతుంటే ఎక్కడొక్కడ మనం కనబడుతుంటాం కదా, అప్పుడు అది నమ్ముతారు కదా వాళ్ళు. ఆ నమ్మేటప్పుడు మనం నిజాయితీగా న్యాయంగా తెలిసిన విషయాన్ని మాట్లాడాలి. ఇది పాయింట్. మనకు తెలిసి హార్ట్ఫుల్గా ఫ్యాక్ట్స్ అంతే. ఏది తగ్గించకూడదు, ఎగ్జాగరేట్ చేయకూడదు. అది అనేది పాయింట్ సార్. అయితే నాకు తెలిసి మీరు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఏదో నెలకి ఇంత మంచి జీతం, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంటు, కంపల్సరీ శాలరీ హైక్, ఇలాంటివన్నీ ఉండి హైఫై జాబ్ అనుకునే ఒక ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ జాబ్. అలాంటి జాబ్ నుంచి మానేసేసి దిస్ ఈజ్ మై ఫీల్డ్ అని ఎప్పటిదాకా చేయగలుగుతారు? ఎందుకు వచ్చేసామని చెప్పి ఫీల్ అవ్వకుండా చేస్తారు సార్? అంటే నేను తీసుకున్న డెసిషన్కి నిజంగా అంటే లైక్ నార్మల్ రిస్క్ కాదండి అది. ఎస్పెషల్లీ ఈ ఏజ్లో. ఇప్పుడు యంగ్ ఏజ్లో చేశారనుకోండి డిఫరెన్స్ స్టోరీ. మిడిల్ ఏజ్లో ఫ్యామిలీ కమిట్మెంట్స్ అన్నీ ఉండి తెలియదే ఉంది ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలంటే, ఎస్పెషల్లీ ఈ ఏజ్లో చేయడం అన్నది మామూలు రిస్క్ కాదు. అంటే నేనేంటంటే సేఫ్ గేమ్గా నేను ఐటీ ఇండస్ట్రీ ఏదైతే నా డొమైన్ ఉందో ఈ కామర్స్ అదంతా దానికి ప్యారలల్గా ఒక బ్యాకప్ పెట్టుకొని ఈవెన్ రైట్ నో ఇట్స్ యాక్టివ్ అండి. వెరీ నైస్. ఈ కామర్స్ ఇప్పుడు మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఉన్నాయి కదా, అలాగే వీ హ్యావ్ అవర్ ఓన్ ఈ కామర్స్ పోర్టల్ జాతర.in అని. సో దాంట్లో మన రెగ్యులర్ హోమ్ అప్లయన్సెస్, హౌస్ హోల్డ్, రెగ్యులర్ డే టు డే ప్రొడక్ట్స్ అన్ని అవి చేస్తుంటాం ఆల్రెడీ. సో అది బ్యాకప్ కింద పెట్టుకుని దీంట్లోకి వచ్చాను. వెరీ నైస్ అండి. ఇప్పుడు వీ నెవర్ న్యూ సరే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఒకసారి వర్కౌట్ అవ్వచ్చు. నేను ఇండస్ట్రీలో దిగిన లైక్ పర్పస్ కూడా ట్రై చేద్దాం, 1 or 2 years చూద్దాం, వర్కౌట్ అయితే అయింది, లేదంటే అగైన్ ఇది ఎలాగో బ్యాకప్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ రైట్ నో నేను ఇఫ్ ఐ వాంట్ గో బ్యాక్ టు మై ఐటీ, నాకు ఐ హ్యావ్ మై కంఫర్టబుల్ పొజిషన్. సో అది ఇబ్బంది ఏం లేదండి నాకున్న ఎక్స్పర్టైజ్కి, నాకున్న స్కిల్ సెట్కి. సో ఆ దీని మీద దిగాను. అండ్ బాగానే నడుస్తుంది, అరాకొర క్యారెక్టర్ చేస్తాను, అంత అయింది. భరతనేని వచ్చిన తర్వాత అంటే ఎక్కడైనా గ్రాఫ్ ఉంటుంది కదా సార్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లో లెవెల్ చాలా ఫీల్ అయ్యాను. బట్ అన్నిటికన్నా నేను బాగా రిగ్రెట్ అయింది ఏంటంటే కరోనా టైంలో. ఎందుకంటే కరోనా టైంలో ఇండస్ట్రీ బాగా హిట్ అయింది, అందరూ హిట్ అయ్యారు, బట్ బాగా హిట్ అయింది ఇండస్ట్రీ. అందరికన్నా సేఫ్ జోన్లో ఉన్నది ఐటీ ఇండస్ట్రీ. సో నేను ఆ సేఫ్ జోన్ నుంచి ఇంత హారబుల్ సిచ్యువేషన్లోకి వచ్చానని చెప్పి రిగ్రెట్ అయ్యాను. ఎందుకంటే అన్ని ఈవెన్ మా ఈ కామర్స్ అది కూడా అప్పుడు ఏమీ లేదు. అప్పుడు మీకు ఫుడ్, ఐటీ, మెడికల్ ఈ 3 ఫీల్డ్సే మీకు బాగున్నాయి, ఫ్లోరిషింగ్, అన్నీ కూడా లేవు, ఎఫెక్ట్ అయ్యారు. సో అంత మంచి సేఫ్ జోన్ నుంచి దీంట్లోకి వచ్చాను మీడియా. సో అప్పుడు రిగ్రెట్ అయ్యి సరే చూద్దాం చెప్పి అప్పుడు ఏంటది లైక్ నాకు ఎలా స్కిల్ సెట్ చేతిలో ఉంది కాబట్టి subodayamsubbaravu.com అని వెబ్సైట్ క్రియేట్ చేసి కైండ్ ఆఫ్ రెగ్యులర్ మనకి వాట్సాప్ అప్డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లోనే పని ఏం లేదు. రెవెన్యూ వస్తుందా లేదా పక్కన పెడితే
మనం ఐడియల్గా ఉండకూడదు. అవును, ఏదో ఒకటి చేయాలి. చేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక షూటింగ్స్కి అలవాటు పడిన వ్యక్తి ఖాళీగా ఉండలేడు సార్. అవును, అది నిజం. మహానుభావులు ఎంతెంతో మంది వారి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ముందు నాదెంత కానీ, బట్ ఏదో ఒక యాక్టివిటీ చేయాలని అలాగా ఆ కైండ్ ఆఫ్ న్యూస్ కొలేట్ చేసి డిఫరెంట్ దేని నుంచి. అండ్ నాకు మొత్తం ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అనమాట నేను. ఇవన్నీ ఏంటంటే వేరే చోట్ల ఈవెన్ రైట్ నో ఇప్పుడు నా హ్యాండిల్స్ అన్నీ కూడా మెజారిటీ టూల్స్ కానీ లేకపోతే పైథాన్ యూస్ చేసి స్క్రిప్ట్ రాసి ఆటోమేషన్ అవుతుంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు కూడా మీరు చేస్తారు. అంటే అంటే చేయడం అంటే రోజుకి ఒకసారి అలా జస్ట్ రివ్యూ చేసుకుంటే సరిపోతుంది. వాటి జాబ్ అప్ చేస్తుంటే అన్ని స్క్రిప్ట్స్ వాడుతుంటాను, ఆటోమేషన్ చేస్తుంటే. ఈవెన్ ఒక దాంట్లో పోస్ట్ ట్విట్టర్లో కూడా ఇప్పుడు నా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని న్యూస్ ఐటమ్స్ ఉన్నాయంటే వేరే వాళ్ళు తీసుకొని మనం ఏంటంటే వాళ్ళది ఆటో ట్వీట్ అవ్వడం కానీ, ఓకే, కన్సిడరింగ్ వాళ్ళకి మళ్ళీ క్రెడిట్ ఇస్తాం. వాళ్ళకి మనం వాళ్ళు డెఫినెట్ వాళ్ళ న్యూస్ మనం యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ క్రెడిట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. అంటే ఫ్రమ్ సో అండ్ సో సౌర్స్ అని చెప్పి ఇచ్చి అలాగా ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతా అవుతుంది. సో అప్పుడు కరోనా టైంలో శుభోదయం.com అని న్యూస్ పోర్టల్లోకి లాంచ్ చేసి యూట్యూబ్లో ఏంటంటే ఈ క్లిప్పింగ్స్ అన్నిటితో ఉన్న చేతిలో ఉన్న రిసోర్సెస్తో టూల్స్తో ఒక వీడియో క్రియేట్ చేసి దానికి మా కో ఆర్టిస్ట్ ఒకరు పెళ్లిగోల్లో నాతో పేరు చేశారు, సుజాత గారు. ఆవిడేమో వాయిస్ ఓవర్ ఇచ్చి 7 PM న్యూస్ అని చెప్పి. సో ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతే. చేతిలో ఉన్న విద్య ఏమున్నది, ఓన్లీ అప్పుడు అందుకే చదువు వాల్యూ అదేనండి, అప్పుడు ఉపయోగపడుతుంది. సో అలాగా చేసేవాడిని అనమాట. అప్పుడు ఏమైనా రెవెన్యూ వచ్చిందా సార్? వెరీ మినిమల్స్. అంటే మీకు యూట్యూబ్ రెవెన్యూ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు సార్. వెనకల్లా మీరు నాకే చెప్తున్నారు ఇప్పుడు వచ్చి. మీకు అదేదో సామెత ఉంటుంది మీకు చెప్తున్నారు. సో అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో ఏదో పీనట్స్ అంటారు చూస్తారు, ఆ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేది తప్పితే. బట్ మనం ఏదో యాక్టివిటీ చేస్తున్నాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్. మనం ఖాళీగా ఉండకుండా ఏదో చేస్తున్నారా బాబు. అదే సార్ ఇప్పుడు మీరు ఇందాక ఇదంతా తిప్పి మీరు ఇందాక ఐటీ నుంచి ఎందుకు వచ్చారో, ఇప్పుడు అంత పే ప్యాక్ నుంచి ఒకటే డిఫరెన్స్ సార్, మేజర్ డిఫరెన్స్ వచ్చి అది సెక్యూర్డ్ సార్. మనం సెలవులు పెట్టినా ఏం చేసినా ఎలా చేసినా ఎండ్ ఆఫ్ ద డే మంత్ ఎండింగ్ శాలరీ పడిపోతారు. ఇఫ్ ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్ ఇస్ హాలిడే అయితే 28th 29th ఈవినింగ్ కల్లా టింగ్ అంటది. ఆ టింగ్ అనే సౌండ్ కోసం ఎంత ఎదురు చూస్తాం. టింగ్ అన్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇక్కడ నుంచి బయట ఇంకా వేరే వాళ్ళు టింగ్లో ఉంటుండే తర్వాత సంగతి. కానీ సరే ఈ టింగ్ అంటేనే కదా సార్ అని చెప్పి ఆలోచిస్తాం. ఇది అంటేనే కదా మిగతా అన్ని చేయగలం. సో అలాగా అది ఆ సెక్యూర్డ్ అండి, అది సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో ఉంటాం. ప్రెషర్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. నేను మేనేజర్ లెవెల్లో చేసిన ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు కానీ ఫిజికల్ టార్చర్ ఉన్నది. మెంటల్ కొన్ని ఏంటంటే ఒకసారి డౌన్ అయినాయి అనుకోండి, అది అప్ అయినంత వరకు ఎన్ని గంటలన్నా ఎన్ని డేస్ అయినా అలా ఆఫీస్లోనే పడి చేయాలి. సో దేని ప్రాబ్లమ్స్ అనుకుంటాయి. సార్ అయితే నాకు ఇప్పుడు ఒక డౌట్, అయితే ఇంత మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని గురించి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ అయ్యొచ్చు, ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి, ఎలాగా వచ్చింది? ఫస్ట్ నేను మాది రాజమండ్రి అండి, రాజమహేంద్రవరం. ఇప్పుడు నేను గ్రాడ్యుయేషన్ వరకు అక్కడే చదువుకున్నాను. 10th వరకు సెంటెన్స్ అంటే బాగా ప్రౌడ్ కాలర్ ఎత్తుకొని చెప్తాను సెంటెన్స్. ఎందుకంటే అప్పట్లో ఐసీఎస్సీ సిలబస్ చాలా వెరీ రేర్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ 4-5 స్కూల్స్ ఉండేవన్నమాట సెంటెన్స్. చాలా అంటే అప్పుడు ఐసీఎస్సీ అంటేనే అదే చెప్తాను. అందుకని నేను ఇప్పుడు కూడా నేను కాలర్ వేసుకొని చెప్తుంటాను. అంటే అప్పట్లో అలా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఐఐటి వాళ్ళలాగా. ట్రూ. అంటే మీకు ఏంటి కరెక్ట్గా ఎవ్రీ ఇయర్ శివరాత్రికి తెల్లారుజామున ఓపెన్ చేస్తారు అడ్మిషన్స్ ఎల్కేజీకి. మా రెగ్యులర్ క్లాసెస్ ఉండవు అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, డిసిప్లైన్ అండ్ లైక్ వీళ్ళు మన నన్స్ టీచర్స్ వాళ్ళు నన్స్ వాళ్ళు రన్ చేస్తారు. సో ప్రాపర్ డిసిప్లైన్ అదంతా ఉంటుంది అనమాట. సో దాంట్లో చదువుకుని తర్వాత ఇంటర్మీడియట్ అంతా రాజమండ్రి, డిగ్రీ కూడా రాజమండ్రి. సో మీరు అంటే మీకు స్ట్రైట్గా ఆన్సర్ చేయాలంటే వాట్ ఎవర్ ఇట్ ఫస్ట్ జాబ్ ఇస్ ఫస్ట్ జాబ్. ఎన్ఐటీలో కోర్సెస్ చేశాను నేను, కంప్యూటర్స్ కోర్స్. నిట్ నాకు తెలుసండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. అది రాజమండ్రి బ్రాంచ్లో ఫస్ట్ హాలిడేస్లో. అప్పటికి ఇంకా నేను డిగ్రీ చదువుతున్నాను. ఇంకా అంబాసిడర్స్ ఆఫ్ ఎన్ఐటీ అని చెప్పి కాన్సెప్ట్ ఉండేది. అంటే వీళ్ళ కోర్సెస్ అవన్నీ బయటకు తీసుకెళ్ళి ఇచ్చేసి చేసేదన్నమాట. అంటే స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసే. సో అలాగే డిఫరెంట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో కాలేజెస్కి వెళ్ళి ప్రెజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళని ఎన్రోల్ చేసే జాబ్ అన్నమాట. అప్పట్లో మాకు యాప్టెక్ అని ఉండేది. యాప్టెక్, ఎన్ఐటి లైక్ కాంపిటేటర్స్ అన్నమాట. కాంపిటేటర్స్ నెక్ టు నెక్ ఉండేవారు. ఇద్దరు వాళ్ళు కూడా మేము ఎన్ఐటి అని, మాది నిట్రా, మాది యాప్టెక్ అనేవారు. సో అది నాది ఫస్ట్ యాక్చువల్గా అది ఏంటది పే ప్యాక్ చెక్ అంతా పక్కన పెడితే ఫస్ట్ ఎర్నింగ్ అయితే అది అనమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాని కెరియర్. అంతా మీకు అప్పట్లో పే బ్యాక్ ఆ శాలరీ. అప్పుడు ఏంటంటే మాకు క్రెడిట్స్ ఇచ్చారు. మా ఫీజులోనే అది అడ్జస్ట్మెంట్ చేసేవారు అన్నమాట. స్కాలర్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ అలా చేసేవారు అనమాట. సో తర్వాత అదే టైంలో వెకేషన్లో
పే చెక్ అయితే ఇక్కడ మామయ్య ఇక్కడ ఏంటంటే ఉషాలో వర్క్ చేస్తారు మార్కెటింగ్ ఏపీ రీజన్ అనమాట. వాళ్ళు రెగ్యులర్గా మనకి నాంపల్లిలో ఎగ్జిబిషన్స్ పెడతారు. సో అక్కడ వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ బాయ్స్ కావాలి. ఎలాగో వెకేషన్ కదా అని చెప్పని వచ్చి అక్కడ డెమాన్స్ట్రేషన్ బాయ్. అప్పుడు నాకు కూడా ఏంటంటే నాకు వచ్చింది రీబాక్ షూ వచ్చింది. అంటే కైండ్ ఆఫ్ అదే మనం ఏంటంటే అదే చెప్తాం కదా, డబ్బులు ఎంత ఇస్తారో ఎంత పక్కన పెట్టాలి సార్. మనం వెళ్ళి మనం ఆక్యుపైడ్ అవుతాం, అది చేయడం నాకు ఏదో ఒక నాకు స్కిల్ సెట్ యాడ్ అవుతుంది. సో నా కైండ్ ఆఫ్ థింకింగ్ అలాగే ఉంటుంది ఎప్పుడైనా అంతే సార్. ఆక్యుపైడ్గా ఉంటాం అనేది ఎంత అది మనం అనుకుంటాం వీళ్ళు డబ్బులు వచ్చినా లేదా అది పక్క సెకండరీ సార్. అంటే డబ్బులు అవసరమే, కానీ ఆ టైంలో నాకు సమ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది కదా, కాంటాక్ట్స్ వస్తాయి. అలాగే అలా స్టార్ట్ చేసుకుంటూ ఇంక తర్వాత రాజమండ్రిలోనే ఇప్పుడు మీరు అనే యాప్టెక్ వాళ్ళదే రీనా మల్టీమీడియా ఉంది. అది ఫ్రాంచైజీ తీసుకున్న ఫ్రెండ్స్ అందరూ కలిపి అది రన్ చేశాను. దానికి యాక్చువల్గా ఏంటంటే అప్పట్లోనే ఫస్ట్ 100 అడ్మిషన్స్ అని చెప్పి మంత్రా ఫిలిం సిటీలో మంత్రా స్టూడియో విజిట్ తీసుకొచ్చాము స్టూడెంట్స్ అందరినీ. ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అంతా. తర్వాత నేను చదువుకున్న ఆర్ట్స్ కాలేజ్లోనే విజిటింగ్ ఫ్యాకల్టీకి వెళ్ళాను కంప్యూటర్స్ టీచ్ చేయడానికి. అలాగే రాజమండ్రి కందుకూరి కాలేజ్. కానీ అప్పట్లో విపరీతంగా అమెరికాలో వెళ్ళిపోయారు సార్. చిన్న కంప్యూటర్ ఆన్ చేయటం వచ్చి ఏఎస్డిఎఫ్ సెమీకోలన్ ఎల్కేజీ కొట్టి దానికి ఒక ఎంటర్ కొట్టేస్తే అది వస్తుంది కదా, ఒక కాలం థియరీ వస్తుంది. అలా కొట్టడం వచ్చిన వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయారు. అప్పట్లో డిమాండ్ ఎలా ఉంది సార్ అంటే అప్పట్లో మనకి ఏంటంటే ఇండియన్స్కి ఇప్పుడు మీకు యూఎస్లో కూడా కంపెనీస్ ఎలా అంటే వాళ్ళకి ఎవరైనా కావాలి స్కిల్ సెట్ ఐటీ సైడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఇండియన్స్ ప్రిఫర్ చేసేవారు. అలాగే ఓపెనింగ్స్ అప్పట్లో అలా ఉండేవి. కానీ మీరు ఎప్పుడు ట్రై చేయలేదని? నేను అంటే లాంగ్ టర్మ్ లేదు, కానీ యాజ్ అ పార్ట్ ఆఫ్ మై రెగ్యులర్ నేను ఇప్పుడు ఏదైతే నేను వర్క్ చేసానో నేను యుఎస్ అవన్నీ ట్రావెల్ చేసి వచ్చాను. ఓకే, కంపెనీకి తరపు నుంచి ఆ కంపెనీ ఆన్ సైట్ వర్క్ వెళ్ళాను. నాకు యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు ఆఫర్ వచ్చి యుఎస్లో కూడా వచ్చింది. బట్ నాకేంటంటే నా ప్రొఫెషనల్ కెరీర్ అక్కడెక్కడో దూరంగా వెళ్ళేది బదులు నాకు ఏంటంటే ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఇక్కడ అంటే అమ్మగారు ఎర్లీ ఏజ్లో కాలం చేశారండి. తర్వాత నాన్నగారిని చూసుకోవడం హెల్త్ కండిషన్స్ అవన్నీ చూసుకొని నేను వెళ్ళలేదు యాక్చువల్గా. ఎక్కడ సార్ మనకు టాలెంట్ అనమాట ఎక్కడైతే ఏంటండి అది అమెరికా. చాలా మంది అమెరికాని ఒక స్వర్గధామంగా అలా ఫీల్ అయ్యేది ఐటీ, ఎస్పెషల్లీ ఐటీ వాళ్ళు అలా ఫీల్ అయ్యి అమెరికాలో అమ్మ వీసా వస్తే చాలు, అయితే H1 పిక్ అయితే చాలు, ఇంకోటి వస్తే చాలు అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఉన్నారండి. ఇప్పుడు మారిపోయింది సార్ కొంచెం. మీరు అన్న టైంలో నేను కెరియర్ స్టార్ట్ చేసి లైక్ ప్రాపర్ టైంలో డెఫినెట్లీ చాలా ఉంది. ఈవెన్ ఇప్పుడు నా కొలీగ్స్ తర్వాత నేను లైక్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఆ టైంలో వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు అందరూ మిలియనీర్స్, బిలియనీర్స్, వెల్ సెటిల్. వాళ్ళు ఇంక తిరుగు శాసించగలరు. ఆ రేంజ్లో వాళ్ళని చూసి ఎప్పుడు మీరేమి అంటే ఇప్పుడు నెగిటివ్ హానెస్ట్గా చెప్పండి. నేను అదే చెప్తున్నా, అంటే బాధ ఉంటుంది. ఈవెన్ అప్పుడు ఎందుకు సార్, ఇప్పుడు కూడా నేను ఏది చిలుకూరేడ్ లొకేషన్స్ వెళ్తుంటే మనం ఈ రూట్ తీసుకుంటాం, బాలయ్యబాబు గారు అది తీసుకుంటే మన మై హోమ్ ఇవన్నీ అపార్ట్మెంట్స్ వస్తుంటే అబ్బా అనిపిస్తుంది. చెప్తున్నారు కదా నేను వెరీ హానెస్ట్. ఎందుకంటే అలాంటి కెరీర్ నుంచి అది దాటి మళ్ళీ మన లొకేషన్కి వెళ్తే లేదు ఇది బాగానే ఉంది అంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్ అవుతుంది. అంటే ఎంతైనా హ్యూమన్ బీయింగే కదా మనం. అదే కదా సార్. ఇప్పుడు అదే నేనే అబద్ధాలు చెప్పను. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎందుకు ఆఫీసులో మన షూటింగ్స్ జరుగుతుంటాయి. అవును, ఇప్పుడు మన బయోడైవర్సిటీ దగ్గర ఒక కంప్లీట్ ఆఫీస్ ఉంది, దాంట్లో ఒక ఫ్లోర్ షూటింగ్లకే ఇస్తారు వాళ్ళు ఎక్స్క్లూజివ్. దానికే అక్కడికి వెళ్ళి షూటింగ్స్ చేసినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. మాట్లాడుతుంటే వాళ్ళతో ఎలా ఉంది ఏంటి. తర్వాత ఇప్పుడు ఒక పర్సన్ నాకు ఎవరైనా ఐటీ వాడు కనబడి మొహమాటం లేదు, ఎక్కడన్నా ఏంటి వివరాలు కనుక్కుంటా, ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, ట్రెండ్ ఏంటి, అప్డేట్ ఏంటి, ఆ లైఫ్ స్ట్రక్చర్ ఎలా ఉందని. సో అలాగేంటంటే నేను నా పాత కొలీగ్స్తో కూడా ఈవెన్ రైట్ కుదిరినప్పుడు ఏంటంటే వాళ్ళతో లైక్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ గ్యాదరింగ్స్ అవన్నీ చేయడం, అలాగా కొద్దిగా ఇంకా మిగిలిపోయిందని అలా ఫుల్ఫిల్ చేసుకుంటాను. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కామన్గా అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఉంటారు. కానీ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాడికి ఇప్పుడు ఫోన్ రేట్ ఎంత పెరిగింది, అది ఫోన్ అవసరం ఉండదు, కానీ ఆ రేట్ ఎంత అనేది తెలుసుకుంటాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాట్లాడతాడు సార్. అంటే రీసెర్చ్ అంటే ఎస్పెషల్లీ మన లేడీస్ చూసుకుంటే విండో షాపింగ్ ఇప్పుడు కొంటాం లేదా పక్కన పెట్టాను, బట్ ఏంటంటే అది రేట్ ఎంత. ఇప్పుడు లేదంటే మన పక్కింటి వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్ ఎవరో కొన్నాడు, వాళ్ళని అడగలేము. కొన్నాడని చెప్పి వెళ్తాం, రేట్ ఎంత. లేకపోతే షాప్ కనే అవునండి మనోడు కొన్నాడు ఫోను, సాధారణంగా డైరెక్ట్గా అడగం ఎంతరా అని చెప్పని, జస్ట్ ఇమ్మీడియట్ గూగుల్ ఇది ప్రైస్ ఎంత, కొనకపోయినా ఆతృత. ఎందుకు సార్ ఎవరో గిఫ్ట్ ఇస్తే కూడా ఇది ఎంత ఒరిజినల్ కాస్ట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవటం. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ హ్యూమన్స్ అండి. అండ్ ఈ కైండ్ ఆఫ్ కొంతమంది బయటపడరు. యూరోప్ ట్రిప్కి వెళ్ళామంటే అమ్మంట ట్రిప్కి వాళ్ళు అడగలేము ఎంత అవుద్దని, ఫ్లైట్ టికెట్లు ఎంత అవుతాయి అనేది మనం వెళ్ళాం. మన దగ్గర వీసా ఉండదు, పాస్పోర్ట్ ఉండదు, జస్ట్ అయినా కూడా చెక్ చేస్తాం అనమాట. అది కామన్. అది ఇప్పుడు ఎందుకు సార్ మన వెరీ రీసెంట్లీ నేను యాక్ట్ చేసిన వాళ్ళు కౌంటర్ ఆర్టిస్టులు పెద్ద వాళ్ళు
ఈ స్టోరీస్ పెడుతుంటారు. వాళ్ళకి ఏంటి కొలాబరేషన్ మీద వీళ్ళు ట్రావెలర్స్ ఇస్తుంటారు. సో నేను ఆ కొలాబరేటర్ నేను పింక్ చేస్తా. ఇప్పుడు కాబట్టి రేపు పొద్దున్న ఎప్పుడైనా మనకు ఇంకొద్ది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాడు డెఫినెట్లీ మనకు కూడా కొలాబరేట్ చేసి ఫ్యామిలీ అందరికీ తీసుకెళ్తారు ట్రావెల్కి, వెకేషన్ అని నిజం చెప్తా. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మంది. ఎగ్జాక్ట్లీ సార్. అది మనం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చిట్ చాట్ ఓపెన్ మాట్లాడుతున్నాం. అయితే సార్ ఫస్ట్ సుబ్బోదయం సుబ్బారావు అనే క్యారెక్టర్ పిక్ అవ్వడానికి ముందు అసలు సినిమాలో నటించాలనే థాట్ ఎలా వచ్చింది? అది చాలా 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 లెంది అండి, బట్ వెరీ షార్ట్గా చెప్తాను నేను. చెప్పండి. మనకి సాధారణంగా బీయింగ్ పేరెంట్స్ చిన్నప్పుడు మనం ఫుల్ఫిల్ చేసుకోలేని కోరికలు కొన్ని ఉండిపోతాయి. అవి ఏం చేస్తామంటే మనం పిల్లల ద్వారానే చేసుకుంటాం. ఆ కైండ్ ఆఫ్ జనరల్ మెంటల్ అగైన్ మిడిల్ క్లాస్. సో ఆ ప్రాసెస్లో నాకు ఎంటర్టైన్మెంట్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ అండి, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అదే ప్రాసెస్లో నేను స్కూల్లో యాక్టివిటీస్ కానీ, ఇప్పుడు సెంటెన్స్ అని చెప్పాను కదా, ఎవ్రీ December 22 ఫిక్స్డ్ డేటు ప్లే చేస్తారు మొత్తం జీసస్ ప్లే అంతా, క్రిస్మస్ క్యారల్స్ ఇవన్నీ చేసుకో. అప్పుడు కింగ్ జార్జ్ క్యారెక్టర్ ప్లే చేస్తాను. నా హైట్కి దీనికి అదే ఫిక్స్ అనమాట. కింగ్ జార్జ్ నేను చేసాను యాక్చువల్గా. అక్కడ నెగిటివ్. సో అలాగే ఈవెన్ కాలేజెస్ అప్పుడు ఫెస్ట్స్ ఉంటాయి కదా, అవి ఆర్గనైజ్ చేయడం. ఈవెన్ NITలో బోల్డ్ అనే మన కరికులర్ యాక్టివిటీస్ చేస్తాం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, టీమ్ మోటివ్. ఇప్పుడు చెప్పాను కదా కాలేజెస్ మేము మూవ్ అవుతుంటాం, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అంతా. సో ఆ ప్రాసెస్లో కూడా అప్పుడు శివ రిలీజ్ అయితే మన క్యాంటీన్ సాంగ్ ఉంది కదండి మనం ఉత్తేజ్ గారి. అవును. సో అది కూడా మేము ప్లే చేసి, సో ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని. ఉత్తేజ్ గారి క్యారెక్టర్ కూడా ప్లే చేశారా? సాంగ్ అదే సేమ్ అదే నేను ప్లే చేశాను అనమాట యాక్చువల్లీ. సో ఆ సాంగ్ అలా ప్లే చేశాను. ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ ఉండే, టీమ్ ఈవెంట్స్ కానీ ఇదంతా. ఈవెన్ రాజమండ్రిలో అప్పుడు ఎవరో చిన్న ప్రొడక్షన్ వాళ్ళు చేసి నాకు మూవీ ఆఫర్ చేస్తారు. సరే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు, అప్పుడు ఇండస్ట్రీ అంటే పర్సెప్షన్ వేరు. పేరెంట్స్ అప్పటికి ఏంటంటే సినిమాలోకి వెళ్తే సెటిల్ అవుతారో లేదో, కెరీర్ ఉంటుందో లేదో, భయాలు, పెళ్ళి అవ్వలేదని పెళ్ళి అవుతుంది, అమ్మాయిని ఇస్తారు లేదు, ఇవన్నీ ఒక బాధ్యతంగా వాళ్ళు ఇదే అవుతారు, ఆలోచిస్తారు. సో అప్పుడు నాకు కుదరలేదు అప్పుడు వద్దామన్నా. తర్వాత మనకి కొద్దిగా చేతిలో మనకి ఫ్రీడమ్, ఫ్లెక్సిబిలిటీ వచ్చినప్పుడు, ఇక్కడ నేను ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు డిఫరెంట్ లుక్ ఉండేది, ఫ్రెంచ్ లుక్తో వీటన్నిటి, MNCలో కదా. ఆదిత్య మ్యూజిక్లో యాంకర్గా వచ్చిందండి. మన జెమినీ వాళ్ళు అప్పుడు ఆదిత్య మ్యూజిక్ అని చెప్పి అట్లా వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సేమ్ అదే టైంలో ఓంకార్ గారు కూడా రావడం. సో అది జరిగింది. 2-3 షోస్ కూడా నేను హోస్ట్ చేసిన తర్వాత అంటే అప్పుడు అగైన్ ఒక ఆశ ఏంటంటే, నైట్ షిఫ్ట్ కదా, నైట్ చేసి వచ్చి ఇది డే టైం కదా, 2 కొట్టే వచ్చలే అని చెప్పని అనుకున్నాను, కానీ అది కుదరలా. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైనా ఫేషియల్ ఇప్పుడు అక్కడ ఓకే, అది బ్యాక్ ఎండ్, బట్ ఇక్కడ మన ఫేస్ గ్లామర్ ఇండస్ట్రీ ఇది. అంటే తర్వాత ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోలే, ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నారు. అంటే వాళ్ళకి సంబంధం లేదు, మన అవుట్ ఆఫ్ ద ఆఫీస్ అవర్స్ వాళ్ళ డొమైన్ కూడా కాదు, బట్ ఏంటంటే వాళ్ళ కన్సర్న్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మా ఎంప్లాయీ కానీ, దీని మీద నా మంచి కోసం వాళ్ళు చెప్పారు. సో అగైన్ అటే ప్రిఫర్ చేశాను. అలా అయిపోయింది, నడుస్తుంది కెరియర్, కంట్రీస్ అన్ని తిరుగుతాం చేస్తున్నాం. ఇంకా సాధారణంగా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఉంటుంటారు కదా, ఒరే నువ్వు వెళ్ళొచ్చు కదరా సినిమాలోకి, ఎలా ఉన్నావు, అలా ఉన్నావు, ఎంత పొడుగున్నావు అని అంటుంటారు కదా. సో అలాగే నాకు ఒక ఫ్రెండ్స్ ఉన్నారండి అలా అన్న వాళ్ళు ఇన్సిడెంట్లీ యూఎస్లో ఉంది. ఈవెన్ నేను యూఎస్ వెళ్ళినప్పుడు వాళ్ళ IT సెక్టరే, దాంట్లో విజయ్ అని చెప్పి ఇప్పుడు వెరీ రీసెంట్లీ కాజల్ అని మూవీ కూడా డైరెక్ట్ చేశారు అతను. వీళ్ళందరూ వర్క్ ఏంటంటే అక్కడ వర్క్ చేసుకుంటుంటారు. మన ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ యూఎస్లో అప్పుడు హ్యూజ్ మనకి షూటింగ్స్ అని సాంగ్ అనే వెళ్ళేవారు. అక్కడ రిసోర్స్ మేనేజ్మెంట్ చూసుకునేవారు. అక్కడ లోకల్ ఏమైనా మ్యాన్ పవర్ కావాలన్నా, లొకేషన్ స్కౌటింగ్, ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు ఉంచుకునేవారు. చాలా ఉండేవి అక్కడ. ట్రూ. సో అలాగే దాంట్లో వాళ్ళు, మా ఫ్రెండ్ విజయ్ దగ్గర ఏంటంటే మన సినిమాటిక్ లెన్సెస్ ఉండేవి. దాంట్లో ఫొటోస్ చూసి తీసిన తర్వాత మేము బయటకు వెళ్తాం కదా, టైమ్ స్క్వేర్ వీటన్నిటి దగ్గర, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీస్తే అది నాకే సర్ప్రైజ్ అనిపించింది, నా ఫొటోస్ అని చెప్పారు. అంటే ఆ లెన్స్ మాయ ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం ఇలా బయట కనబడతా, నేను స్క్రీన్ మీద ఒకలా కనబడతా, కరెక్ట్, ఫోటోజెనిక్ అంటాం దాన్ని. మనకి ఇక్కడైతే మన భాషలో స్క్రీన్ ప్రెజెన్స్ అంటాం, ఫోటో అయితే ఫోటోజెనిక్ ఫేస్ అంటాం. సో అది ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే చాలామంది ఆర్టిస్ట్ అనుకొని, ప్రొడ్యూసర్ అని క్యాప్తో ఉంటాయి అనమాట, డైరెక్టర్ అనుకొని ప్రొఫైల్స్ పంపడం అంతా జరుగుతుంది. ఆ ప్రాసెస్లో బాబుకు ఫొటోస్ కూడా పెట్టినప్పుడు ఏంటంటే, మేమున్న అపార్ట్మెంట్స్ ఉంది, చందు గారు అని మన అతను డైరెక్టర్ అనమాట, మన క్లాస్ బుక్, నోట్బుక్ ఇవన్నీ మూవీస్ చేశారు. చందు గారు, నోట్బుక్ చందు. ఆయనకి చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సి వచ్చింది. వస్తే మా పెద్ద బాబుని చూసి రాజశేఖర్ గారు, ఇన్సిడెంట్లో ఆయన కూడా అటు సైడే, మన
రాజమండ్రి రాజమండ్రి సైడ్ వెళ్ళండి. ఆయన అంటే బాబుని చేయొచ్చు. సో అది స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ మనం అడిగినప్పుడు మనం చెప్పి ఇక్కడ ఎక్కడో ఉండిపోతుంది కదా, 2-3 సార్లు మిస్ అయిందని. సో బాబుని లాంచ్ చేద్దాం అని చెప్పి చేశాడు. అలాగే బాబు స్టార్ట్ చేస్తున్నాం ఆన్ అండ్ అంటే ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా వీకెండ్స్లోనూ వెకేషన్లో చేస్తున్నాం. నోట్బుక్ నోట్బుక్ స్టార్ట్ చేశాడు. తర్వాత అలా ఆన్ అండ్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఫేస్బుక్లో ఒక రిక్వైర్మెంట్ చూసాను, చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి మన గ్లోబల్ హాస్పిటల్కి మన నానక్రమగూడ దగ్గర అని చెప్పి చూస్తారు. ఎవరో కాదు, మై గుడ్ ఫ్రెండ్ టీఎన్ఆర్ గారు. తెలియదు మీకు టీఎన్ఆర్ గారు మల్టీ టాలెంటెడ్ పర్సన్, డైరెక్షన్ అన్నీ చేశారు. ఆయన ఆర్టిస్ట్ తర్వాత మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగా. ఇప్పుడు ఫేస్బుక్లో కూడా ఆయన ఫోటో పెడితే నన్ను ట్యాగ్ చేస్తుంది, ఆటో ట్యాగ్ అవుతుంది, నా ఫోటో పెడితే ఆయన ట్యాగ్ చేస్తారు. మేము కలిపి చేస్తాం. అవుట్డోర్లో ఒకే రూమ్ షేర్ చేసుకున్నాం, ఒక ప్లేట్ కూడా. అంటే కొన్ని మీకు తెలియదు అవుట్డోర్లో ఎలా ఉంటాయో. సో అంత ర్యాపం. నన్ను ఫస్ట్ నాకు ఇక్కడ అంటే ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మనం అంత నేను సీరియస్గా తీసుకోలేదు. వేరే సద్గురు అని వాళ్ళందరూ కూడా నన్ను ఏంటంటే సినిమాలోకి వెళ్ళాను, నువ్వు బాగున్నావు, హైట్ అని చెప్పినా ఫ్రెండ్సే ఉంది. జనరల్గా ఏదో మాక్ చేస్తారు, ఎటకరంగా అంటారని అనుకుంటాం. ఒక ఇండస్ట్రీ పర్సన్ ఎప్పుడైతే చెప్పారో ఆయన చూసి ఇన్సిడెంట్ నాది యాక్చువల్గా డిఫరెంట్ లుక్ ఉండేది. అంటే క్లీన్ చేయాలో ఉండదు. ఏదో ఒక 2 వీక్స్కి క్లీన్ షేవ్ చేసుకోకపోతే రాజశేఖర్ గారు మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఫస్ట్ నాకు అసలు ఇన్స్టిగేట్ చేసిందే టీఎన్ఆర్. ఎక్కడ ఆయనకి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. పాపం చాలా మంచోడండి. మేము ఇద్దరం చాలా సినిమాలు చూసేవాళ్ళం. ప్రీమియర్స్కి ముందే ఇగో ఈ సినిమా చూసి జడ్జ్ చేద్దాం రా సరదాగా, ఫ్రెండ్ నువ్వు చెప్పు, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు అని నన్ను తీసుకెళ్ళేవాడు. నానక్రామగూడ స్టూడియోలో కానీ, అన్నపూర్ణలో కానీ, ప్రసాద్లో కానీ వేసినప్పుడు షోస్ వెళ్ళేవాళ్ళం. చాలా మంచోడు పాపం. అలా అవుతుందని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. అది డెస్టినీ. మనం ఏం పాపం టీఎన్ఆర్ గురించి బాగా చెప్పారు. ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీ వస్తే మనం ఆయన తలుచుకోవడం అంతే, అందుకనే మంచి విషయం అండి యాక్చువల్లీ. సో అలాగే నా కెరీర్ ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ పర్సన్ చెప్పారు అప్పుడు సీరియస్గా తీసుకున్నాను. ఫస్ట్ ఇంకెవరిని నాన్నగారు అప్పుడు నెక్స్ట్ ఇయర్ నాన్నగారు చెప్తే నీ ఇష్టం రా, ఏజ్కి వచ్చిన తర్వాత ఎవరే ఉంటాను, మంచి చెడు నీకు తెలిసింది కదా, నీ ఇష్టం అన్నారు. మా సిస్టర్ని అడిగితే వాళ్ళు కూడా నువ్వు ఆలోచించుకోరా ఏముంది, బట్ జాగ్రత్త అన్నంత. అంటే చిన్నప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయలేరు. నెక్స్ట్ ఇంట్లో వైఫ్ తను ఏంటంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తనకి కొద్దిగా ఇంక్లైన్ అనమాట, ఇంట్రెస్ట్, పాటలో పాడుతుంటారు, ఇవన్నీ చేస్తున్నాడు. సో తను కూడా సరే ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పి అనుకున్నాం. దిగాలి ఎలాగా, కాంటాక్ట్స్లో ఏంటి, ఎలాగ అవుట్ ఆఫ్ ద బ్లూ. అసలు మన ఇండస్ట్రీ వేరు, ఇది వేరు. అంటే చెప్పుకోవడానికి ఉన్నారు కానీ అవి ఉపయోగపడే కాదు, తెలియదు మీకు ఉపయోగపడవు అవి. సార్ రిలేషన్స్ వల్ల ఇక్కడ పనులు అవ్వవు అది. సో అలా లేదు, అలా మళ్ళీ మళ్ళీ డేటాబేస్ చూస్తే ఎవరెవరు ఉన్నారా అని చెప్తే నేను రాజమండ్రిలో ఎన్ఐటీలో చేసేటప్పుడు నా కింద వర్క్ చేసి ఒక రాజా అని తను ఇన్సిడెంట్లీ తను ఒక 2-3 మూవీస్ చేశాడు, సీరియల్స్ ఒకటి చేశాడు. సో ఓకే, ఆ రిలేషన్ ఫ్రెండ్స్ వేరు. సో వెళ్ళి అడిగితే తను స్ట్రైట్ నో అన్నాడు, వద్దు నీకు సెట్ అవ్వదు, ఎందుకంటే నువ్వు ఒక ప్రొఫైల్ ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నావు, ఒక ప్రొఫైల్ దాని నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ ఏజ్లో అనేది వద్దు. నేను వదలలేదు, నేను చాలా సీరియస్గానే ఉన్నాను, నేను చేస్తాను ఎట్ ఎనీ కాస్ట్. సరే అని చెప్పి అప్పుడు కదా కామర్స్ కూడా చెప్పాను కదా, స్టార్ట్ చేశాను. కామర్స్ కూడా నువ్వు చూడదు, ఓన్లీ దీని మీద ఫోకస్ చేస్తా అంటేనే రా, అండ్ నేను చెప్పినట్టు ఫాలో అయితేనే రా. ఇన్సిడెంట్లీ ఈ రాజా అన్న మా ఫ్రెండ్ సత్యానంద్ గారి స్టూడెంట్. ఓకే. సో తను ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నాడు సార్ కదా, అవి ఆటోమేటిక్గా నాకు వచ్చేసాడు. మార్నింగ్ 4 o'clockకి లెగిచి మన ఏరోబిక్స్ క్లాసెస్ 3-4 months స్టార్టింగ్ అంటే ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఓకే వెంటనే రాదు, ఒక ఫైనాన్షియల్గా కొద్దిగా బ్యాకప్ పెట్టుకొని ఈ లోన్స్ ఆ లోన్స్ అన్ని తీసుకుని ఒక 1 year వరకు ఏమి రాకపోయినా ప్రాబ్లం లేదు, గడిచిపోతుంది, బండి నడుస్తుంటుంది అన్నది. జాబ్లో ఉన్నారు అప్పుడు జాబ్ క్విట్ చేస్తా, అప్పటికే ఏమి సెట్ అవ్వకుండానే క్విట్ చేస్తారు. అదేం నమ్మకం సార్? అదే నాకంటే చెప్పాను కదా, ప్యారల్గా ఇది ఉందని వేరే కామర్స్ అదొకటి ఉంది, మనకు బేస్ ఉంది కాబట్టి. అండ్ తర్వాత ఏంటంటే సరే వర్కౌట్ అవుతుందిలే అని కాన్ఫిడెన్స్ మనం ఏది చేసిన అలా ఆ టైంలో అలా ముందు దిగిపోయాను, అంతే దూకేశాను. సో అలా చేస్తూ స్టార్ట్ చేశానండి. అండ్ ఈ బయట ఎక్కడ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కాదు, అదే అర్థమైంది. పార్కుల చుట్టూ, మన కేబీఆర్ పార్క్ చుట్టూ, వీటన్నిటి చుట్టూ ఏంటంటే తను జనరల్గా సెన్సెస్ గురించి బేసిక్స్ ఇన్పుట్స్ ఇచ్చాడు అనమాట. సెన్సెస్ వీటికున్న తర్వాత ఏంటంటే ఒక కంటెంట్ చెప్పి దీన్ని ఎలా చేయాలి అంటే తనే చెప్పాడు అనమాట. ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది చేసేవాడు. చాలాసార్లు ఒక్కడిని తనే చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే తన కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆ ప్లేసెస్లో అయితే ఒకటి ఫోబియా ఉండదు, ఫోబియా ఓవర్కమ్ అవుతుంది. తర్వాత ఏంటంటే కేబీఆర్ చుట్టూ మన అందరూ ఫిలిం సెలబ్రిటీస్ అందరూ నడుస్తుంటారు, ఎవరో ఒకరు కంట్లో పడతాము,
డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అన్న పాయింట్ ఆఫ్ అక్కడ పెట్టు. భలే పాయింట్ అండి మీరు చెప్పింది. చాలా మంది చేశారు సార్. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్ట్, చాలా మంది డైరెక్టర్స్ ఇంటి ముందు ఉండడం, ఎన్నో మంత్స్ ఉండడం చేసి అలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు డెఫినెట్ గా. కానీ ఈ పాయింట్ నాకు కొత్తగా కేబీఆర్ లో పార్క్ వాక్ చేస్తే అక్కడ కేబీఆర్ లో చాలా మంది వస్తారండి. అయ్యో నాకేం తెలియదు, అందుకు ఏమో ఎవరి కంట్లో ఎప్పుడు ఏం పడుతుందో తెలియదు కదా. దిల్ రాజు గారు రోజు 2 రౌండ్లు కొడతారు, అది ఎవరున్నా లేకపోయినా దిల్ రాజు గారు ఉండేవారు. ఆ పాయింట్ ఆఫ్ లో చేసాం. ఎస్పెషల్ ఏంటంటే ఎక్కడ లోపల కూడా కాదు, బయట బే ఉంటుంది చూసారు, మన బస్ బేస్లో ఉంటుంది, అక్కడ మొత్తం అక్కడ ఉండి బయట ఉండి చేసేవాళ్ళు. రామనాయుడు గారు పోయిన దాకా కూడా ప్రతిరోజు కేబీఆర్కి వచ్చేవారు. సో అలా చేస్తున్న ప్రాసెస్లో లక్కీలీ నాకు సేమ్ అగైన్ ఫేస్బుక్లో ఎవరో ఏదో పోస్ట్ పెడితే రెస్పాండ్ అయితే పాషా అందర్వాడని, అంటే కెమెరా ఫేస్ చేసింది అయితే ఫస్ట్ సినిమా దాన్ని, పాషా అందర్వాడని. లక్కీలీ అది చంద్రమోహన్ గారి కాంబినేషన్, పిక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇంకా. సో తెలియదు ఆయన హ్యాండ్ అనేది గోల్డెన్ హ్యాండ్, హీరోయిన్స్కే గోల్డెన్ హ్యాండ్. యా, సో నేను అదొక రీజన్ అనుకుంటా నాకు అంటే లైక్ మేబీ ఈ షార్ట్ స్పాన్లో నాకు లైక్ కొద్ది గొప్ప ఈ పేరు రావడానికి ఆయనతో ఫస్ట్ లెన్స్ ఫేస్ ఆయన కాంబినేషన్ ఫేస్. సూపర్ అండి. చంద్రమోహన్ గారు అంటే శ్రీదేవి, ఎంతమంది అండి బాబు, ఎంతమంది ఆయనతో స్టార్స్, ఆయన హ్యాండ్ అటువంటిది బోని గోల్డెన్ హ్యాండ్. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత కిక్ 2 ఇంకా అలా ప్రస్థానం స్టార్ట్ అయ్యి. సో ఎప్పుడైతే అంటే లెందేలో అదే చెప్తున్నా, ఎప్పుడైతే ఒక పర్సన్ మీడియా పర్సన్ అంటే ఇండస్ట్రీకి సంబంధించిన టీఎన్ఆర్ గారు చెప్పారో, తర్వాత నేను స్టార్ట్ చేయడం, ఆయనకి చెప్పడం, ఆయన నాకు ఇన్పుట్స్ ఇవ్వడం, అండ్ తర్వాత విన్ విన్ సిచ్యువేషన్. నేను ఆయనకి ఏంటంటే ఆయన ఫస్ట్ ఛానల్ యాడ్సెన్స్ క్రియేట్ చేసింది నేను అకౌంట్. వెరీ నైస్. సో ఆ రిలేషన్ మా ఇద్దరికి ఉంది. యాడ్సెన్స్ క్రియేట్ చేసి నేను నాకు ఇవన్నీ నాకు ఏంటంటే చేతిలో యాడ్వాన్స్ గూగుల్ యాడ్వర్డ్స్ ఎప్పటి నుంచో నేను చేస్తున్న పనే కదా. ఆయనకి చేసి పర్సనల్గా వెళ్ళి ఆయన మన శ్రీనగర్ కాలనీలో ఉండేది, దానికి వేరే దానికి ఆయన వర్క్ చేసేవారు, ఏదో యాడ్ ఏజెన్సీ కాబట్టి. ఆ ఆఫీస్కి వెళ్ళి నేను ఆయన అవుట్ ఆఫీస్లో ఉండేవారు ఆయన. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి 1 డే ఉండి మొత్తం ఇలా ఉంటుంది యాడ్సెన్స్ అంతా, సిపిసి ఇది మొత్తం, సిపిఐ ఇది, సిపిఎం ఇది అన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసి అక్కడ నుంచి మా రిలేషన్ అలా ఉందన్నమాట. తర్వాత కూడా మేము ఒకవేళ ఆయనకి ఏమైనా డేట్స్ కుదరకపోతే ఆయన నాకు రిఫర్ చేసాం, నాకు డేట్స్ కుదరకపోతే ఆయనకి చెప్పడం. మేము ఇద్దరు కలిపి కూడా అటు సైడ్ మన భీమవరం కూడా ఏంటంటే అవుట్డోర్ కూడా వెరీ రిమోట్ విలేజ్ అనమాట. అక్కడ అంటే ఉన్న దాంట్లో ఏదో ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఉంటే ఏసీ రూమ్లో మా ఇద్దరు షేర్ చేసుకోవడం. మిడ్ నైట్ ఏదో బిర్యానీ ప్యాకెట్ వస్తే ప్లేట్లు ఇవన్నీ సగం అటు సగం ఇటు సగం, అలాగా అంత రిలేషన్ ఆయనతో టీఎన్ఆర్ గారు. సో ఇవాళ నేను ఉన్నానంటే వన్ గుడ్ రీజన్ ఇస్ టీఎన్ఆర్ గారు. మొదలండి కనీసం మీరు చెప్పడానికైనా ఉన్నారు. హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా మంచి చూడండి పాపం. కానీ ఏంటో అలా జరిగిపోయింది బిజినెస్ సార్ మనకి. అదే కరోనా అలాగా ఇలా మీ ఇంటర్వ్యూ అనుకుంటే నాకు భలే గుర్తు చేస్తున్నారు టీఎన్ఆర్. యా, అయితే సార్ ఈ పాయింట్స్ అన్నా ఓకే, కానీ సడన్గా మీరు ఎలా లీడర్ అయిపోయారు? లీడర్ సంగతి ఏంటి? లీడర్లు రాజకీయంగా అంటే అది అనుకోకుండా జరిగిందా? అంటే రాజకీయంగా అంతంత మన ఆర్టిస్టులు సార్, మనకి రాజకీయాలు అంటే నేనన్న రాజకీయం కూడా నేనన్న రాజకీయం కూడా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు అర్థమైంది. నేను బేసికలీ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కూడా నేను చదువుకున్న కాలేజ్ వాటిలో కూడా యూనియన్స్ ఉంటాయి కదా, నేను దాంట్లో లీడర్ చేశానంటే సిజిటిఎంలో చదివేటప్పుడు ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ కాలేజ్ చదివేటప్పుడు ఇంటర్వ్యూ నేను వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఎలక్షన్స్ నెగ్గాన్ని. అలాగే ఆ కైండ్ ఆఫ్ లీడర్షిప్ నాకు ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ నా అకాడమిక్ కరిక్యులర్ కాకుండా జేసీస్ అని ఉందండి. మనం లయన్స్ రోటరీ అని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ సర్వీస్ ఓరియంటెడ్, అవును, జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని. సో దాంట్లో నేను రాజమండ్రి జూనియర్ ఛాంబర్లో మెంబర్, జోన్ లెవెల్ వరకు వచ్చాను, జోన్ వైస్ ప్రెసిడెంట్ చేశాను, అన్నీ చేశాను. సో ఆ కైండ్ ఆఫ్ అంటే లైక్ మనకి చాలా మంది ఉన్నారు, గంపా నాగేశ్వర గారు, ప్రదీప్ గారు, వీళ్ళందరూ దాంట్లోంచి వచ్చినారు. ఇప్పుడు అవును, ప్రదీప్ గారు ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు. మన సికింద్రాబాద్ ఒకటి ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే జేసీస్లో 40 years తర్వాత రిటైర్మెంటే, అంటే లైక్ యాక్ట్ ఉంటారు కానీ మెయిన్ కోర్ దాంట్లో ఉండరు అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తారు. సో అలాంటి దాంట్లో లైక్ నేను చేశాను, జోన్ ట్రైనర్ వరకు చేశాను. సో ఆ సాఫ్ట్ స్కిల్స్, ఆ ట్రైనింగ్ అదంతా. అయితే ఇప్పుడు టీఎంటీ డిఏయు అదే. సో ఆ ప్రాసెస్లో మీ లీడర్షిప్ స్కిల్ ఎలా వచ్చింది? ఇవాళ కొత్తది కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు టీఎంపీడిఏయులో టీఎంటీడిఏయు అంటే తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. యాక్చువల్గా ఇది 2012లో స్టార్ట్ చేశారండి. అప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్ సుందర్ గారు అని చెప్పి ఇన్సిడెంట్, ఆయన మోహన్ బాబు గారి ఫ్రెండ్, ఆయన మా మెంబర్ కూడా అప్పట్లో. సో ఆయన ఏంటంటే ఆ రోజుల్లో ఏంటి, మన మ్యాక్సీ సైజ్ ఫోటోలు తీసుకుని ఆఫీసులు తిరిగి స్టూడియో విజిట్లు చేస్తూ ఉన్న రోజులు అనమాట.
ఏమని తెలియదు ఉంది మనకి చాలా మంది అంటే దేవుడి వారు ఇచ్చిన పూజారి ఇవ్వండి అన్నట్టు అవును. అక్కడ లోపల డైరెక్టర్ గా టీం అంతా ఉన్న ఫ్రంట్ ఆఫీస్ బాయ్ ఏమో లేదు సార్ ఎవరు లేదని వెళ్ళిపోండి, లేకపోతే మన ఫోటోలు ఇస్తున్నప్పుడు ఇలా ఇస్తాడు అదంతా అవును, కళ్ళ ముందు జరిగిపోతుంటది. అది చాలా అందరికీ తెలిసింది అది. ప్రతి ఈవెన్ టాప్ మోస్ట్లో ఉన్న స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్ పడేది అదే. సో అది ఉండకూడదు, మనంతటి మనం ఒక ఆ, ఒకరికొకరు హెల్ప్ చేసుకు చేయాలన్న ప్రాసెస్తో అంటే ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు ఒక 10 members 2012లో. 2012. 10 members. ఇప్పుడైతే దగ్గర దగ్గర 13-15 members అయ్యారు. అబౌట్ 11 years 12 years అవుతుంది. సో ఎంతమంది అయ్యారు? 13-15 అండి. 13-15 మెంబర్స్. మెంబర్స్ యా. గ్రేట్. 10 మందితో స్టార్ట్ అయింది. 13-15 అండి ఇప్పుడు. సో ఇది ఫస్ట్ ఏంటంటే తెలుగు మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్, తెలుగు అనే పేరు ఉండేది. అవును. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కన్సిడరింగ్ ఏమైనా బెనిఫిట్స్ వస్తాయన్న దీని మీద తెలంగాణ అనే పేరు మార్చారు. ఆ పేరు ఒక్కటే మారింది తప్పితే ఇంకా యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్ తెలుగు వాళ్ళది అంతే. బోత్ 2 స్టేట్స్ సంబంధించి మన వాళ్ళందరూ ఉంటారు, ఆర్టిస్టులు అందరూ. సో యాక్టివిటీస్ అవన్నీ అలాగే చేస్తున్నాము. దాని ప్రాసెస్గా మాకేంటంటే నేనేది యాక్చువల్గా సెకండ్ టెన్యూర్ అన్నది. అది సెకండ్ టెన్యూర్ కూడా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అది కూడా నాకు అది చెప్పారు ఎవరో. ఆయన 2 సార్లు నుంచి ప్రెసిడెంట్ సార్ ఆయన. అవునండి. అంటే నేను అడిగినప్పుడు ఆయన చాలా పోరాడుతున్నాడు, నాకు తెలిసి మీరు ఇన్సూరెన్స్ కోసం ఇంటి కోసం. అదే అంటే యాక్చువల్లీ ఫస్ట్ టర్మ్లో మేము దగ్గరికి నియర్ అబౌట్ వచ్చామండి. అంటే దానికి సంబంధించి గవర్నమెంట్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ అన్ని విధాలా ట్రై చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ పేరు తెలంగాణ మార్చడం వల్ల ఫెడరేషన్లో లేము. 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్లో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓ ఇప్పుడు కూడా లేము. అదొక మైనస్ ఏమో. ఎస్, ఏది చేసినా మా అంతటా మేము మాకున్న సర్కిల్తో మేము ఏమైనా జనరేట్ చేసుకుని. కానీ 13-50 మెంబర్స్ అంటే నాట్ ఏ జోక్. ఇంతమంది ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా కలిసి ఒకసారి వెళ్ళి 24 క్రాఫ్ట్స్లో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం ఇద్దాం కదా. చేసాను సార్. అంటే అందరూ వెళ్ళలేదు కానీ కైండ్ ఆఫ్ లైక్ ఆ రిప్రజెంటేషన్ అంతా జరిగింది. బట్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఒక ఆర్టిస్ట్ యూనియన్ ఉంది. కరెక్ట్. తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక యూనియన్ ఉంది. ఓకే. సో అది ఉండడం వల్ల చిన్న టెక్నికల్ ప్రాబ్లం అంటే ఒక ఆర్టిస్ట్ యూనియన్ అన్నప్పుడు ఇంకొక ఆర్టిస్ట్ యూనియన్ ఉండకూడదని 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్కి ఒక్కొక్క యూనియన్ ఉంటుంది. సో దానికి కూడా ఏమైనా పాసిబిలిటీ ఉందామని చెప్పి చూస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ రిప్రజెంట్ చేశాము. బట్ కీపింగ్ ఎసైడ్ దాట్ అది వచ్చినా రాకపోయినా మా అంటే పోరాటం అన్న కానీ మా మెంబర్స్కి అయితే సర్వీస్ అనేది అయితే ఆగట్లేదండి. అంటే మా మెయిన్ ఫోకస్ చేసేది హెల్త్ విపరీతం. అంటే రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ అంటే ఏదో 1 day ఏదో పెట్టేసి చేసేది ఆ రోజు కాదు, పెడితే మినిమం 1 week పెడతాం. ఇప్పుడు 1 day పెడితే వద్దంటే అతను ఊర్లో లేకపోవచ్చు, షూటింగ్ ఉండకపోవచ్చు, 1 week మినిమం పెడతాం. సో ఆ విషయంలో మాకు అపోలో బాగా వాళ్ళు సహకరిస్తారు. అంటే హై లెవెల్లో రామ్ చరణ్ గారు, మన ఉపాసన గారి ద్వారా అది మేము లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాము. చాలామంది ఎగ్జిక్యూటివ్ చెకప్స్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ క్యాంప్ టైంలో. తర్వాత కూడా పోస్ట్ క్యాంప్ కూడా ఫ్రీ కన్సల్టేషన్ అవన్నీ చేస్తారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాళ్ళు ఏదైతే చేతిలో ఉన్నాయో కొన్ని చాలా మేము కార్డియాక్ సర్జరీస్ చేసాం, ఐ ప్లాంటేషన్స్ చేసాం, మన క్యాటరాక్ అవన్నీ. తర్వాత ఫ్రీక్వెంట్ ఫోన్ కాల్ ఇవ్వండి, ఫోన్ చేస్తే ఏమైనా ప్రాబ్లం మిడ్-నైట్ ఎమర్జెన్సీస్ కూడా చేశారు. వాళ్ళు చేస్తే ఇమీడియట్గా అటెండ్ అవుతారు. వాళ్ళకి ఎమర్జెన్సీ ఇది ఉంటుంది. సో ఫస్ట్ అక్కడ అడ్మిట్ చేసి తర్వాత దాని తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చేసిన అంటే ఒకవేళ రేషన్ కార్డు ఉండి అవి ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా ప్రాపర్గా ఆరోగ్యశ్రీకి లింక్ చేసి అవన్నీ చేస్తారు. లేని పక్షంలో కూడా ది బెస్ట్ ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలరు అంతవరకు చేస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతా ఉందన్నమాట. సో ఈ ఇయర్ ఏం చేసామని అంటే ఎవ్రీ ఇయర్ అపోలోలో పెడుతున్నాం కదా అని చెప్పని మన చిరంజీవి గారి మన దీంట్లో బ్లడ్ క్యాంప్లో ఏంటంటే వేరే మ్యాగ్నైడ్ అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళ సెటప్ అంతా పైన మనకి ఫస్ట్ ఫ్లోర్ హాల్ ఉంటుంది కదా, అవును, అక్కడ మొత్తం సెటప్ అంతా పెట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ 3 days చేసాం. సూపర్ కంప్లీట్ అంటే లైక్ అంటే మనకి ఫిలిం ఆర్టిస్ట్కి ఏవైతే కావాలి ఆ స్పెషలైజేషన్ తెప్పించి అన్ని అక్కడ 3 days పెట్టాం. 3 days పెట్టి అది కూడా బాగా హ్యూజ్ మెంబర్స్ వచ్చారు. అదేంటంటే ఒక ఫస్ట్ డే వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా నాకు అడిగారు, ఇదేంటి మీ ఇది హెల్త్ అనేది మనిషికి అంతే, ఒక యూనియన్ సంబంధం లేదని ప్రతి ఒక్కరిని మిగతా ఫెడరేషన్లో డిఫరెంట్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా సాటర్డే సండే వచ్చి ఇట్లా చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఈవెన్ మాకు దానికి సపోర్ట్ చేసిన ఎవరు మాధవి గారు, చిరంజీవి గారు, సో ఆవిడ బాగా బ్లడ్ మొత్తం ఆవిడ ఇన్ఛార్జ్, ఆవిడ చూసుకుంటారు. ఆవిడ బాగా మాకు సపోర్ట్ చేశారు ఆ విషయంలో. తర్వాత కూడా ఫ్రీక్వెంట్గా చేద్దామని చెప్పి సో ఆ సపోర్ట్ వల్లే మేము బాగా చేయండి. సాయిధరం తేజ్ వాళ్ళ పిన్ని గారు
విజయ్ మాధవి గారు. అవును అవును ట్రూ. సో అలాగే స్వామినాయుడు గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఆ సపోర్ట్ వల్ల మేము రెగ్యులర్గా ఈవెన్ రైట్ నో అంటే విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళకి మేము మా జనరల్ బాడీ మీటింగ్స్లో బ్లడ్ క్యాంప్స్ పెడుతుంటాం, వాళ్ళు మొత్తం సెటప్ అంతా తీసుకొస్తుంటారు, 100 మెంబర్స్ అలా ఇవ్వడం ప్రతిసారి అలా ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంతా చేస్తున్నాం అనమాట. మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మన తిరుమల అపార్ట్మెంట్స్ అని మన యూసుఫ్ కూడా ఇది ఉంది చూసారా? అవును తెలుసు నాకు, తిరుమల అపార్ట్మెంట్స్. యాజ్ ఆఫ్ నో వీఆర్ ఇన్ రెంటెడ్ స్పేస్ అండి. సో మీరు అన్నదానికి ఏంటంటే ద మెయిన్ రీజన్ నేను సెకండ్ టైం రావడానికి ఏంటంటే ఓన్ ప్రెమిసెస్ తీసుకుందాం అని చెప్పి రీజన్తో చేసాము. అంటే లైక్ చాలామందిని గవర్నమెంట్ పరంగా ల్యాండ్ అనేది వేర్ స్టిల్ ట్రైయింగ్, ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేసాము. అంటే కొద్దిగా టైం పడుతుంది కదా, మనకు తెలియదు ఉంది గవర్నమెంట్ నుంచి రావాలి అని అంటే. సో అలా కాకపోయినా వీ హ్యావ్ సమ్ కార్పస్ ఫండ్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మీరు అన్నా చూసారా 800 ఉండేవారు యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ప్రెసిడెంట్. తర్వాత ఈ 400 ఐ మీన్ దగ్గర అరౌండ్ 500 తర్వాత జాయిన్ అయ్యారు అందరూ. అండ్ మేము 10 years అయినప్పుడు రవీంద్రబాద్లో కుటుంబ కలోత్సవం అని చెప్పి ఒక ఈవెంట్ చేసాం. చాలా అంటే లైక్ బయట ఫండ్స్ కూడా బాగా వచ్చినాయి. యా. సో మాకు అప్పుడు మన ఎవరు పేరు మర్చిన మన డైరెక్టర్ ఆఫ్ కల్చర్ రవీంద్రబాద్లో ఉంటారు కదా ఆయన. ఓకే. యా. సో వాట్ ఎవర్ థ్యాంక్స్ అండి. ఒకసారి మన స్ట్రైక్ అవ్వు. సో ఆయన లైక్ మాకు ప్రెమిసెస్ ఫ్రీగా ఇవ్వి, అలాగే కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్ కూడా ఇవ్వడం. సో ఆ కైండ్ ఆఫ్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఫండ్ జనరేట్ చేస్తున్నాను అనమాట. మెయిన్ ఏంటంటే దీనికి ఒక హౌస్కి చేయడానికి. తర్వాత ఇంకా ఈ ఫెడరేషన్ల వాటిలో లేకపోయినా మన వాళ్ళది ఒక ఇది ఉంటుందండి, హెల్త్ కార్డు ఉంటుంది, అది ఎక్స్టెండ్ చేస్తారు మాకు ఇస్తారు వాళ్ళు. సో అంటే బేసిక్ నీడ్స్ ఏవైతే అన్నీ ఇస్తారు. వెరీ నైస్. పేరుకి ఆన్ పేపర్ లేం కానీ బట్ అంటే మేము వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానం ఏంటంటే వాళ్ళు అన్ని విధాలు సపోర్ట్ చేస్తారు. వెరీ నైస్. ఇప్పుడు ఫెడరేషన్ అంటే ఫెడరేషన్ చైర్మన్ ఉన్నాడు కదా అనిల్ వల్లభనేని, వాళ్ళంతా మీకు హెల్ప్ చేస్తారా? ఉన్నారు వాళ్ళు. అనిల్ ఇప్పుడు ఏంటంటే అమరాజ్ గారు ఉన్నారు యాక్చువల్లీ సెక్రటరీ. లాస్ట్ టర్మ్ దొరై గారు ఉండేవారు. దొరై గారు వాళ్ళు షిఫ్ట్ అవుతుంటారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్రాఫ్ట్ వస్తుంటారు కదా. సో వాళ్ళందరితో ఒక ర్యాపో ఉంది, వాళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారు అవసరమైనంగా. సో ఆ కార్డు యూటిలైజ్ చేస్తే మనకి నిమ్స్లో అంటే ఈ కార్డు వెళ్తే డిస్పెన్స్ ఫెడరేషన్ ఆఫీస్లోనే ఒక ఇది ఉంటుంది డిస్పెన్సరీ. వెరీ బేసిక్ థింగ్స్కి అయితే అక్కడికి వెళ్ళొచ్చు. అది డే వైజ్ వెళ్ళి టాబ్లెట్స్ ఫ్రీ టాబ్లెట్స్ అవన్నీ చేస్తుంటారు. అడ్వాన్స్డ్ అయితే నిమ్స్లోకి వెళ్ళి రీఎంబర్స్ చేసుకోవచ్చు. ఓకే. సర్జరీస్ అవి కూడా ఏంటంటే అయితే సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణ ఒక్కటే అన్నట్టుగా పెట్టారు కానీ మీ దానిలో కూడా చాలామంది 2 స్టేట్లు వాళ్ళు ఉన్నారు. అట్లనే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయ్యుండొచ్చు, డిజిటల్ మీడియా అసోసియేషన్ అయ్యుండొచ్చు, మీ అసోసియేషన్ అయ్యుండొచ్చు. 3 మెంబర్షిప్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి. అండ్ అట్ ద సేమ్ టైం మన టెలివిజన్ వాళ్ళు ఒకటి ఉంటారు ఆట. అవును. 4 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఉన్నారు. మనం చాలా మంది సీనియర్స్ కూడా ఇప్పుడు అలా 4 ఉన్న వాళ్ళకి 4 నుంచి బెనిఫిట్స్ వస్తాయా? అంటే బెనిఫిట్స్ ఒక ఆర్టిస్ట్గా యూనియన్గా ఏం బెనిఫిట్స్ అంటే 2 వేషం అంటే క్యారెక్టర్స్ ఇప్పిస్తాను, ఏ యూనియన్ ప్రామిస్ చేయరు, సర్వీస్ ఇస్తాం. అంటే అది వచ్చే విధంగా మేము మీకు అసిస్టెన్స్ ఇస్తాం తర్వాత 100% నీకు వెళ్ళి ఇదిగో క్యారెక్టర్ అని చెప్పి ఏ యూనియన్ చేయలేదు కూడా. ఇంపాసిబుల్ సార్, అది జరగదు. చాలా మంది ఆ సెన్స్తో జాయిన్ అవుతుంటారు, మాకు వేషాలు ఇప్పిస్తారా అప్పుడే జాయిన్ అవుతూ ఉంటారు. అది అక్కడే జరగదు. బట్ ఏంటంటే మీరు అన్నట్టు మా దాంట్లోనే 100 మెంబర్స్ యూనియన్లో మా మెంబర్స్ ఉన్నారు, అలాగే ఆటా మెంబర్స్ ఉన్నారు, ఇంకోటి డిజిటల్ యూనియన్ వాళ్ళు ఉన్నారు, తెలుగు. సో కంబైన్ ఉంటారు, అది ఇబ్బంది లేదు. ఎంత ఫీజు సార్ మీ దానిలో జాయిన్ అవ్వాలంటే? ప్రెసెంట్ 15,000 అండి. 15,000. ఇదంతా కూడా మీరు కార్పస్ ఫండ్ కింద పెడతారా? ట్రూ. మాకు ఎంత సార్ అంటే లైక్ మంత్లీ ఓవర్ హెడ్స్ చాలా అంటే మినిమల్. అంటే మీరు తిరుమల అపార్ట్మెంట్స్ ఉంటున్నారంటేనే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నట్టు. సో అంటే ఇంతకుముందు ఇంకా దాకా ఉండేవాళ్ళం, అక్కడ పైకి కొద్దిగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ప్రాక్టికల్గా అని చెప్పి లేడీస్ వాళ్ళకి ఇదంతా అని చెప్పి ఇప్పుడు ఒక 3 months అవుతుంది షిఫ్ట్ అయ్యి. సో ఇలాగా బెనిఫిట్స్ అని అంటే ఏంటంటే ఒకటండి హెల్త్, ఆర్టిస్ట్కి హెల్త్ అండి, వేషాలండి, తర్వాత పేమెంట్ రికవరీ. ఈ 3 ఇంకా వేరే పేమెంట్స్ రాకపోతే మీరు వెళ్ళి ప్రొడ్యూసర్స్తో మాట్లాడతారా? ఎస్. మాకు సెపరేట్గా ఏంటంటే 2 కాస్టింగ్ టీమ్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. కాస్టింగ్ టీమ్ ఉంది, తర్వాత ఏంటంటే డిస్ప్లినరీ కమిటీ ఉన్నది, లేడీస్ ఉమెన్ ప్రొడక్షన్ వింగ్ ఉంది. ఎవరైనా ఇండస్ట్రీలో సాధక బాధకాలు ఇబ్బందులు ఉంటే పాజిటివ్గా డీల్ చేసి మాట్లాడతాం, అవన్నీ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ బాగా ఫోకస్ చేసేది కాస్టింగ్ టీమ్ ఉందండి. కాస్టింగ్ కమిటీలో ఏంటంటే 2 things. ఒకటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం, అట్ ద సేమ్ టైం పేమెంట్స్. సో ఆ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే యూనియన్ లేబర్ పరివిలో ఉండదండి. మీది లేబర్ పరిధిలో ఉంది లేబర్ యూనియన్ కాబట్టి లేబర్ పెర్వ్యూలోనే ఉంది. సో వాళ్ళ పెర్వ్యూలో ఏదైనా మనం చేయొచ్చు. ఇప్పుడు ఆనెస్ట్లీ ఒక పేమెంట్ రావాలి అని అనుకుంటే ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, లేబర్ దీనికి మేము క్లెయిమ్ చేయొచ్చు యూనియన్ కాబట్టి. బట్ ఏంటంటే సిచ్యువేషన్ అంతవరకు తీసుకెళ్ళాం. కానీ సార్
నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పే దానిలో ఎంతవరకు ఎంతమందికి న్యాయం చేసి ఉంటారు? 100% చేయలేదు, ఆనెస్ట్లీ ఒప్పుకుంటాను. అది 100% చేయడానికి ప్రయత్నిస్తాం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రాక్టికల్గా కూడా అది 100% అవ్వాలి అని అంటే దాని సాధబాధకాలు ఉంటాయి. అంటే ప్రాక్టికల్గా కూడా పాసిబుల్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే కొంచెం ఉమెన్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందనేది వాళ్ళకి తెలుసు, వచ్చేవాళ్ళు తెలుసుకునే వస్తారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల చాలా చాలా దూరం వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మీ వైపు నుంచి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? అదే అని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళకి ముందు చెప్తాం, మీరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పినప్పుడు కొన్ని బేసిక్ అంటే జాగ్రత్తలు ఈ విధంగా వెళ్ళండి ముందు, ఇది ఫాలో. వాళ్ళకి ఎలా చెప్తారు? త్రూ ఇంతమందికి ఎలా చెప్తారు? అంటే మాకు చెప్తాను సెపరేట్గా ఉమెన్ ప్రొడక్షన్ వింగ్ ఉంది. వాళ్ళకి ఒకసారి ఏంటంటే లైక్ కైండ్ ఆఫ్ క్లాసెస్ పర్సనల్గా వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంటుంది. అండ్ బేసికలీ జనరల్గా ఓపెన్గానే మేము ఒక మీటింగ్స్ చెప్తుంటాం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు. అంటే మీరు అన్నట్టు చాలా మందికి తెలుసు, బట్ కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఐడియా ఉండదు. ఎగ్జాక్ట్లీ ఏదో ఇండస్ట్రీ అంటే వేరే విధంగా అని చెప్పి వస్తారు. సో వాళ్ళందరికీ ముందు చెప్తాం ఇవి ఇలా ఇండస్ట్రీ ఇలా ఉంటుంది. సో మనం ఎదుటి వాళ్ళని మనం బ్లేమ్ చేసి క్వశ్చన్ చేసే ముందు మనం కరెక్ట్గా ఉండి మనం జాగ్రత్తలో మనం ఉందాం. తర్వాత ప్రాబ్లం అయితే బ్రింగ్ టు అవర్ నోటీస్. ఇప్పుడు అందుకే ఎవరైనా మాకు కంప్లైంట్ చేస్తారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతుంది ఏంటంటే మొత్తం మాకు క్లియర్గా చెప్పండి ఏం జరిగింది, ఎవరి ద్వారా పరిచయం అయ్యారు, అదే అంతా మొత్తం క్లియర్గా అడుగుతాం. ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్పేసారు ఒక పర్సన్ మీద డైరెక్ట్గా వాళ్ళని అడగడం ప్రస్తుతం కాదని. మీరు అంటే ఇవాళ మార్నింగ్ ఒకటి ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడుగుతాం ఏమైంది, ఎక్కడ ప్రాబ్లం జరిగింది, మొత్తం డీటెయిల్గా అడుగుతాం. మీ దగ్గర ఏంటి వాట్ ఎవర్ కాల్స్ ఉన్నాయా లేకపోతే వాట్సాప్ చాట్ ఉందా ఏమైనా అడుగుతాం. అడిగిన తర్వాత ఫస్ట్ ఇంటరాక్షన్ ఏంటంటే వెరీ సాఫ్ట్గానే మాట్లాడతాం. సరే ఏంటి సార్ ఇది, మీరు కూడా ఆ కైండ్ ఆఫ్ అంటే ఆ ఫ్లేవర్లో కన్విన్సింగ్నే చెప్తాం. సార్ ఎందుకు సార్ మనకి ఇలాంటివన్నీ యూనియన్ మెంబర్ అని అంటే. సో 99% యూనియన్ పరంగా వచ్చి ఒకసారి ఇలా మాట్లాడారంటే సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంకా బట్ పొజిషన్లో ఉంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్కి ఏదో చూసి దాన్ని ఎలా చేయాలి. నెక్స్ట్ కేసులు, పోలీసులు మ్యాక్సిమమ్ కేసుల వరకు వెళ్ళమండి. ఏదో విధంగా ఏంటంటే ఇప్పుడు అంటే చెప్తాను అంటే ఇంటర్నల్ సొల్యూషన్ అంటే ఎలాగా? ఇప్పుడు మీరు పెద్ద రకంగా పంచాయతీ చేస్తున్నారు, పెదరాడి ప్లేస్లో మీరున్నారు, చేసినప్పుడు ఇప్పుడు ఇరు వర్గాలకి ఎలా న్యాయం జరిగిద్ది? నేను అదే చెప్తాను. అంటే ఆ పెద్దరాయుడు పంచాయతీల వరకు వెళ్ళకుండానే ముందే ఏంటంటే అదే చెప్తాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చెప్తాం ఇది సిచ్యువేషన్ ఇది చేద్దాం అండ్ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అవ్వలేదనుకోండి, అప్పుడు చెప్తాను కదా అగైన్ యూనియన్ ఇవన్నీ ఉన్నాయి, మళ్ళీ మాకు లీగల్ టీం ఉంది, అవన్నీ ఇన్ ప్లేస్లోకి వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఎప్పుడైనా ఒకసారైనా లీగల్ టీం దాకా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందా? వెళ్ళింది, మళ్ళీ అయిపోయింది. ఎప్పుడైతే లీగల్ టీం నుంచి వెళ్తున్నా మాకు నుంచి వస్తుంది అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం తగ్గారని. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో చాలా డిప్లొమాటిక్గా డీల్ చేస్తాం సిచ్యువేషన్. అంటే ఇవేంటంటే జరుగుతూనే ఉంటే బయటికి రావు, ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి. కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ పేమెంట్స్ అండి. పేమెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు మాది పేమెంట్స్ దగ్గరికి వచ్చాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, ముందు మీరు చెప్పండి. అదే ఇప్పుడు మాది ఏంటంటే మెయిన్ స్ట్రీము, టెలివిజను, డిజిటల్ ఓటీటీ 3 అన్ని సంబంధించి అందరూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మాకు టీవీకి కూడా సెపరేట్గా టెలివిజన్ ఫెడరేషన్ ఉంటుంది, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ ఉంటుంది, అలాగే తెలంగాణ టీవీ ఫెడరేషన్ కూడా ఉంది. తెలుగు టీవీ ఫెడరేషన్ వాళ్ళు మేము మెంబర్స్ కాకపోయినా బట్ ఏమైనా పేమెంట్ ఇష్యూస్ మేము రిప్రజెంట్ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే. అది వెరీ రీసెంట్లీ ఎప్పుడూ లాంగ్ బ్యాక్ అంటే పేర్లేదు కానీ కొన్ని సీరియల్స్ లాంగ్ బ్యాక్ నుంచి పెండింగ్ ఉండిపోయినా కూడా మరి వెరీ రీసెంట్లీ లాస్ట్ వీకే క్లియర్ చేశారు దగ్గరుండి వాళ్ళే. అదేంది, అది ఎంత తృణమో పణమో ఎంతో కొంత సార్, ఎండ్ అవుతుంది సార్. అదే అన్న అక్కడ మళ్ళీ మీరు ఎంతో కొంత ఇద్దరికి సర్చ్ చెప్పి ఒక సెంటర్ ఆఫ్ ఫిగర్ని సెట్ చేస్తారా, లేకపోతే వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి ఇప్పించేస్తారు? టెలివిజన్ ఫెడరేషన్ అయితే అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, ఆ ప్రొడ్యూసర్ లాస్ అయిపోయి అంటే మనకి ఓపెనింగ్ తెలిసిపోతుంది పోయిందమ్మా, రన్నింగ్లో కలెక్ట్ చేసేటప్పుడు వేరు, సినిమా రిలీజ్ అయిపోయి అప్పుడు కూడా పేమెంట్ క్లియర్ అయిపోతే ప్రొడ్యూసర్ లాస్లో ఉండడం మనకు తెలిసిపోతుంది, అర్థమైపోతుంది, సినిమా ఆడిని బట్టి తెలిసిపోతుంది. అప్పుడు ఏదో విధంగా వయా మీడియాకి ఏదో ఫిగర్ చేసుకుని అలా క్లోజ్ అవుతుంది. అంటే రాని దాని బదులు అట్లీస్ట్ ఎంతో కొంత వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కైండ్ ఆఫ్ థింగ్లో కూడా చేస్తుంటారు అన్నమాట. బట్ యాక్చువల్గా ఈ టీవీ ఫెడరేషన్ వాళ్ళు అయితే మ్యాక్సిమం 100% రికవరీ అంటే ఎంతైతే మాట్లాడారో అంతవరకు చేస్తారు. అండ్ కొన్ని సినిమాలు ఇలా ఎస్పెషలీ లాస్లో మూవీస్ అయితే అర్థం చేసుకుని మేము కూడా చేస్తాం. కానీ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద నిర్మాణ సంస్థలు మీకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో వచ్చేసి నేను పేర్లు చెప్తానికి కూడా నాకేం భయం లేదు, వద్దులేనంటే నాకేం భయం లేదు. బట్ కాకపోతే ఇండస్ట్రీలో ఇదంతా అన్ఫేర్ గేమ్ అండి. వాళ్ళు కోట్లు పంచుకుంటా చిన్న వాళ్ళకి సార్
అక్కడుండి మిషన్లు కుట్టే వాళ్ళకి, అక్కడుండే సెట్ బాయ్స్కి, అక్కడున్న చిన్న చిన్న కార్మికులకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళది కొట్టుకుంటుంది కదా సార్. ఇది ఎలా ఉంటుందంటే సైకిల్ సార్ ఇది. అదే మీరు అన్నట్టు ఇట్స్ ఎ ప్రాక్టికల్ ప్రాబ్లం. వేరే అన్ని యూనియన్స్ అనుకోండి. నేను కూడా నిర్మాతలకు సపోర్ట్ చేస్తాను అదే సార్. అదే నాకు ఇప్పుడు నిర్మాత అంటే అమ్మ లాంటివాడే, అన్నం పెట్టినోడే. కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి పంచాయతీలకి సెట్ చేసేసుకుని చిన్న చిన్న వాళ్ళకి ఇబ్బంది పెడితే తప్పు కదా. అదే సార్ అదే 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 మనకి ఏంటంటే వాడకూడదు, దౌర్భాగ్యం అనాలంటే ఆ పేరు వాడకూడదు. కానీ ప్రాక్టికల్గా కొన్ని కొన్ని సినారియోస్లో చేయలేని పరిస్థితి కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు అదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇది ఎస్పెషల్లీ ఆర్టిస్ట్కి ఎక్కువ జరుగుతుంటుంది. మిగతా క్రాఫ్ట్స్ ఉన్నాయండి, మిగతా క్రాఫ్ట్స్ కూడా జరుగుతుంటుంది, బట్ కంపారిటివ్గా ఆర్టిస్ట్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మిగతా క్రాఫ్ట్స్ ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ యూనియన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్డ్ ఏమంటారు దాన్ని బత్తా ఉంటుంది, పర్ డే బత్తా ఉంటుంది, ఎలవెన్సెస్ ఉంటాయి, ఓటీ వార్ టైము అవన్నీ చాలా ఉంటాయి. ఆర్టిస్ట్కి అనేది లేదు. ఆర్టిస్ట్కి ఇప్పుడు ఓటీ అనేది లేదు సార్. ఇప్పుడు మీకున్న ఇవాళ మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ 6 వరకు వర్క్ చేసిన వీఆర్ పేడ్ ఓన్లీ వన్ కాల్ షీట్. ఆర్టిస్ట్ వరకు లేదు. కానీ 10 రోజులు చెప్తారు మీకు, కానీ మీకు 3 రోజులు షూట్ చేస్తే 3 రోజులకే పేమెంట్. 10 రోజులు చెప్పి బ్లాక్ చేస్తారు. ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు వెళ్ళి వర్క్ చేస్తాం అంతవరకే. బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ ప్రాజెక్ట్. నేను అదే మనం రెండు మాట్లాడుకోవాలి. గుడ్ బ్యానర్స్ అదే. ఒకసారి మనకు డేట్స్ బ్లాక్ చేశారంటే అమౌంట్ ఇచ్చేస్తారు. వాళ్ళు యూటిలైజ్ చేసిన చెప్పి ఉన్నారు. అలాంటి బ్యానర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పింది 2 కూడా చెప్తున్నాను సార్. నేను కూడా అట్ ద సేమ్ టైం మీకు ఎందుకు సార్ కొన్ని సినారియోస్లో కొంతమంది సెట్స్కి పిలుస్తారు, ఏదో రీజన్తో ఆ రోజు ప్యాకప్ అవుతుందంటే ఎర్లీ ప్యాకప్ అయిపోయి, ఎర్లీ కాదు ఈవెన్ యాక్చువల్గా ఇండస్ట్రీ నార్మ్స్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ వెళ్ళి మేకప్ వేసుకొని కెమెరా ఆన్ అయితే రోల్ చేస్తే అందరికీ పేమెంట్ ఇచ్చారు. కెమెరా రోల్ చేస్తే ఒకసారి కెమెరా రోల్ ఏంటంటే ఈవెన్ ఫస్ట్ షాట్ అవ్వకముందన్నా పేమెంట్ చేయాలి. ఆర్టిస్ట్ పరంగా ఏంటంటే కెమెరా ఫేస్ చేసినా చేయకపోయినా వెళ్ళి మేకప్ వేసుకుని సెట్లోకి వెళ్తే పే చేయాలి. బట్ ఏంటంటే ఒకసారి కైండ్ ఆఫ్ థింగ్లో ఏంటంటే ప్యాకప్ చెప్పారనుకోండి ఒకసారి పే చేయలేదు. అది ఎలా ఉంటుంది అంటే ఇది ఎంత విన్ విన్ సిచ్యువేషన్. మనం ఏంటంటే ట్రావెల్ అవ్వాలి, ఏంటి ఏం అడుగుతాం ఇచ్చేస్తాం. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అవుట్డోర్. ఇది వదిలేయండి, లోకల్ అనుకోండి, ఏదో సరే ఎందుకు వచ్చి ఏదో పని చేసుకుంటాం, వేరే షూటింగ్ రాదు, ఎందుకంటే అప్పటికప్పుడు ఎవరు ఇస్తారండి. ఇప్పుడు ఆ రోజు మీకు లేదంటే ముందు రోజు నైట్ కూడా క్యాన్సిల్ అయినా అప్పటికప్పుడు ఎవరు ఇస్తారు. చాలామంది ముందు రోజు నైట్ క్యాన్సిల్. ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ బాగాలేదు, అది జెన్యూన్ రీజన్. వర్షం పడింది ఎక్స్టీరియర్ అనుకోండి, షూటింగ్ ఏం చేయలేం, దానికి జెన్యూన్ రీజన్. బట్ ఒకసారి సమ్ అదర్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవుతుంది, డేట్స్ అవైలబిలిటీ బట్టి సమ్ లొకేషన్ ప్రాబ్లం మీద అని క్యాన్సిల్ చెప్తారు. అది నెక్స్ట్ డే మరి మనకి ప్రాబ్లం కదా, అప్పటికప్పుడు ఎవరు ఇస్తారు మనకి. లోకల్ ఉన్నాం అనుకోండి, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ మన సొంత పనులు ఏవో చేసుకున్నారు బాబు, ఇంట్లో పనులు అనుకుంటాం. అవుట్డోర్ అంటే పరిస్థితి ఆలోచించి అవుట్డోర్లో బయట ఎక్కడ ఉంటాం, ఆ రోజు సమ్ రీజన్ షూటింగ్ జరగదు, మీకు వచ్చే డబ్బు చేయరు, ఆ రోజు పేమెంట్ చేయలేదు. అంటే డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ అలా బయట అక్కడ ఉండాలి, అంతే, హోటల్లో ఉండాలి, ఏమి చేసుకోలేము. అలాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది పే చేస్తారు, కొంతమంది చేయరు. ఇంకొంతమంది ఏంటంటే వయా మీడియాగా ఆఫ్ పేమెంట్ కానీ అలా అన్నీ ఉంటాయి, ఒకటని కాదు. అంటే కానీ మీరు ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ హోదాలో ఉండటం వల్ల కొన్ని సినిమాలు ఏమైనా మిస్ అయ్యాయి అంటే కొన్ని ఈ ప్రాసెస్లో ఇప్పుడు మా రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఏంటంటే కొన్ని పేమెంట్ రికవరీస్కి వెళ్తుంటాం కదా, అంటే డైరెక్ట్గా తెలియదు కానీ డెఫినెట్లీ బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈయన వచ్చి ఇప్పుడు మీరు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళారు, సార్ మా వాళ్ళ డబ్బులు లేదంట అని, ఫ్యూచర్లో మిమ్మల్ని వాళ్ళు పిలుస్తారా? అదే చెప్తున్నా, అది డైరెక్ట్గా మనకి వాళ్ళు సార్ ఇప్పుడు ఎవరైనా మన ఇంపాక్ట్ చేసేటప్పుడు ఓపెన్గా పబ్లిక్గా చేయరు కదా సార్. సో ఇంపాక్ట్ ఉంటుంది, అది ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను అలా ఒక ఇచ్చేసినప్పుడు అక్కడ లాక్ అయిపోయింది, ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి ఉంది. తర్వాత నుంచి అంటే రెగ్యులర్గా అంతా చేసి అలా లాక్ అయిపోయింది అనమాట. ఉంటే బట్ దాన్ని ఏంటంటే అదే చెప్తున్నా సార్, ఏ బ్యానర్తో ప్రొడక్షన్ వస్తే అంతవరకు మేము ఏమంటారు తెగేదాకా లాగరు. అదే ఎప్పుడు ఎవరిని అడిగినా కన్విన్స్ మోడ్లోనే అడుగుతాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద మీరు అన్నట్టు ప్రొడ్యూసరే దేవుడు సార్. ప్రొడ్యూసరే వాళ్ళు బాగుంటే రేపు మనం అందరూ బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రొడ్యూసర్ అందుకేంటంటే అది కూడా ఆలోచిస్తాం. కొంతమంది ఏంటి సినిమా బాగుంటుంది, ఆడుతుంది, అయినా ఆపుతారు. అక్కడే ప్రాబ్లం, అక్కడే ప్రాబ్లం. నిజంగా జెన్యున్గా సినిమా పోయిందనుకోండి, సరే చెప్పాను కదా వయా మీడియాగా ఎంతో. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళలేదు, కానీ గత ఈ 6-7 నెలలు, ఈ 8 నెలల్లో ఇండస్ట్రీ బాగా స్లంప్లో ఉంది సార్. చాలా అంటే చాలా స్లంప్లో ఉంది. ఈ 6 నెలలు కాదండి, మీకు ఆల్మోస్ట్ 1 year. అది కూడా రీజన్ ఏంటంటే పోస్ట్ ఎలక్షన్స్. పోస్ట్ ఎలక్షన్ చాలా డ్రై అయిపోయింది ఇండస్ట్రీ చాలా. ఎందుకంటే మీకు సినిమాలకి థియేటర్కి జనాలు రావట్లేదు, రొటేషన్ అవ్వట్లేదు. అదే మీకు అదే
నెంబర్ ఆఫ్ మూవీస్ రావాలి. నెంబర్ ఆఫ్ మూవీస్ రావాలంటే ఇక్కడ షూటింగ్స్ అంత ఇదిగా జరగట్లేదు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫండింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బ్లాక్ అయిపోయింది, ఈ ఎలక్షన్స్లో బ్లాక్ అయిపోయింది. వాట్ ఎవర్ మీద రీజన్, క్యాండిడేట్స్ ఫండింగ్ చేయడము, ఈ బెట్టింగ్స్ ఒకరి మీద ఒకరు బెట్టింగ్స్ చేయడం ఒకటి, ఆ రొటేషన్ ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్ ఇచ్చింది 2 స్టేట్స్లో, అంటే అక్కడ 2 ఎలక్షన్స్ వల్ల జరిగింది. అది అలా ఇంకా ఇదిగో వస్తుంది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ టు వస్తుంది అంటే ఇంకా లేదు, ఇంకా అది ఆ స్లాగ్ ఇంకా కంటిన్యూ ఇంకా డల్ అవుతుంది, డ్రైగానే ఉంది. ఎందుకంటే ఓటీటీలో అమ్ముతారు కొంటారు అంటారు, కానీ అదంతా కూడా చాలా పెద్ద గేమ్. అది మీకు తెలియదు, కానీ అది నిర్మాతలు కొత్తగా వచ్చేవాళ్ళు, ఎస్పెషల్లీ నేను మీ ద్వారా చెప్తుంది, మీరు కూడా ఒక ప్రెసిడెంట్, ఒక యూనియన్ మెంబర్ కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు అన్నీ చూసుకుంటాండి. ఏదో మేము 10 కోట్లు పెట్టి తీస్తే మాకు 15 కోట్లు ఓటీటీ ఇస్తారని చెప్పి అంతా కూడా మిమ్మల్ని ఎవరో లాక్ చేస్తున్నాడు, ఎవరో మిమ్మల్ని బురదలో దించుతున్నాడు, దిగొద్దు. ఎందుకంటే ఇప్పుడు అంతా రెవెన్యూ షేర్ మీద సార్, రెవెన్యూ షేర్ మీద కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. సో అనుకుంటారు ఆబ్వియస్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, వచ్చేయండి సార్, ఏముంది సార్, థియేటర్ రాకపోయినా మనకు ఓటీటీ ఉంది కదా సార్, ఓటీటీలో అమ్మేద్దాం సార్ అని. ఎందుకు సార్, నేను రుద్రమాంపురం చేసిన తర్వాత హాట్స్టార్ చేసి నాకు ఎంతోమంది ఇవి పంపిస్తారు, ఏంటి పిచ్ డెక్లు పంపుతారు, తర్వాత ట్రైలర్స్ ఏమంటారు వీమియో లింక్స్ కూడా పంపిస్తారు, ఒకసారి చూడండి సార్, మమ్మల్ని కనెక్ట్ చేయండి సార్ అని. కనెక్ట్ చేస్తాం, బట్ ఎంతవరకు ఇది అవుతుంది. ఇప్పుడు నాకు ఈ రుద్రమాంపురం చేసేటప్పుడు నాకు ప్రతి ఓటీటీ హెడ్స్లోనూ క్రియేటివ్ కంటెంట్ హెడ్స్ అందరితో నాకు మంచి ర్యాపో ఉంది. సో ప్రతి ఒక్కరితో మేము ట్రై చేసాము. కానీ మీరు అది బాగా చేశారు సార్. నాకు ఇది ఇప్పుడు మీరు చెప్తుందాక నాకు తెలియదు, నిజంగా తెలియదు. కానీ అది వెరీ నైస్ ఫిల్మ్. అజయ్ ఘోష్ గారు కథ ఇచ్చారండి, మహేష్ గారు అని దానికి డైరెక్టర్. నండూరు, మీకు ఇందాక చెప్పాను, నండూరు రామ్ గారు మా కిక్2లో. యాక్చువల్గా ఆయన ఏంటంటే ఆయన ఆర్టిస్టు, మెయిన్ ఆస్ట్రాలజర్ అండి. ఆయన మన సినిమాలో కొద్ది పెద్ద బ్యానర్స్ వీళ్ళందరికీ పర్సనల్ ఆస్ట్రాలజిస్ట్ తెలుసండి, నండూరు రామ్ గారు. సో ఆయన ప్రొడక్షన్లో స్టార్ట్ అయింది. ఆయన ప్రొడక్షన్ అంటే ఆయన డబ్బులు తీసి బాగా చెప్తే మిగతాదంతా కర్త క్రియాకర్మ, రైట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఏంటి లొకేషన్ స్కౌటింగ్ దగ్గర నుంచి సినిమా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయినంత వరకు. ఇప్పుడు ఈవెన్ రైట్ నో తమిళ వర్షన్స్ కూడా జియో వాళ్ళకి ఇస్తున్నాము. సో మొత్తం అది యాక్చువల్గా నేనే చూసుకున్నాను. సో ఆ ఒక్క ప్రాజెక్ట్ వల్ల నాకు మొత్తం ఓటీటీ మార్కెట్ ఏంటి ఇన్నెన్నోటి అంతా నాకు ఐడియా వచ్చేసింది. సో నాకు తెలుసు వాట్ ఈస్ వాట్ అనేది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, ఐ మీన్ రెవెన్యూ షేర్ ఎలా ఉంటుంది, అవుట్ రేట్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్పెసిఫికేషన్స్ ఏంటి. కానీ చాలా దారుణంగా ఉంది సార్ పరిస్థితి అయితే మాత్రం. అదే మీరు అన్నట్టు ఇది చూసిన వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ ఆలోచించాలి. అంటే ఓటీటీ మార్కెట్ ఉందా అంత ఈజీగా దిగిపోవడం అసలు ఎవరు నేనైతే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక 4 ఏళ్ళు తిరగండి, నిజంగా సినిమాలు చేయదలుచుకుంటే. అది మీరు ఎట్లాగైనా ఏదో క్రాఫ్ట్లో పనిచేస్తే తెలియదు, ఏదో క్రాఫ్ట్లో పనిచేస్తే ఒక్కొక్కటి కష్టాలు ఆనందాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. కాకపోతే అవి 5% ఉంటాయి. ఆ 5%ని దృష్టిలో పెట్టుకుని మీరు రండి అని చెప్తున్నారు. మెయిన్ ఇదే సార్, ప్రాబ్లమ్స్ తెలియాలండి ముందు. ఎగ్జాక్ట్లీ సార్, తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు ఫుడ్ చేతిలోకి ఎట్లాగైనా వస్తుంది సార్, కానీ అది ఎలా వస్తుంది ఎలా అనేది చూసుకోవాలి. అదే ప్రాబ్లమ్స్ తెలిస్తే దానికి సొల్యూషన్, దాన్ని మ్యాచ్ చేసి దాన్ని ఫేస్ చేయగలను వాళ్ళు దిగుతారు. లేదంటే ఎందుకంటే నాకు సార్ వారానికి 4 నుంచి 5 ప్రొడ్యూసర్లు మటాష్ అయిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం సార్. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, వీడిదే ఉందిలే అన్నట్టుగా వెళ్ళిపోతారేమో నాకు తెలియదు, కానీ చాలా బాధాకరమైన విషయం సార్. నిర్మాత లేకపోతే ఇండస్ట్రీ ఉండదు. కొంతకాలం తర్వాత ఇదొక అనామకంగా మిగిలిపోద్దేమన్న భయం. అందుకని మనకు ఉన్నవి కాకుండా కొత్త ఇప్పుడు నేను లాస్ట్ టైం పూణే వెళ్ళాను ఒక ఈవెంట్కి, ప్లేన్ యూనివర్సిటీ వాళ్ళది. సేమ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఓటీటీ కాన్సెప్ట్ మీద వెళ్ళాను. దానికి ఆస్ట్రేలియా నుంచి కూడా ఓటీటీ వాళ్ళ కంపెనీలు వచ్చారు. అలాగే మన వాచ్ అని ఇప్పుడు మన వీళ్ళది మన రీసెంట్గా మన హైదరాబాద్లో కూడా వాళ్ళు ఒక ఇది పెట్టారు, ఈవెంట్ పెట్టారు. వాళ్ళని ఎవరైనా ఏంటంటే ముందు అంటే వాట్ ఎవర్ దేర్ ప్రామిసింగ్ ఇనీషియల్గా మనకి పిచ్ చేసేటప్పుడు చేసే ఇది ప్రాక్టికల్గా ఉండట్లేదు. కరెక్ట్. ముందులో ఏం సార్ ఏమో సార్ కాస్టింగ్ చేసి మీకు ఇంత ఇచ్చేస్తాం అంత అంటారు, కానీ తర్వాత వచ్చి మన అవుట్పుట్ వాళ్ళని బేస్ చేసుకుని ప్రొడక్ట్ ఫినిష్ చేసి వెళ్ళేటప్పటికి అగైన్ మళ్ళీ ది సేమ్ రెవెన్యూ షేర్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పీఓడి ఒకటి ఉంది. ఏంటి మన సినిమా ఇప్పుడు మామూలు ఫ్రీగానే చూడరు, మళ్ళీ మనం 150 రూపాయలు 100 రూపాయలు పెడితే ఎవరు చూస్తారు కంటెంట్ చూడరు. సో సిచ్యువేషన్ మీరు అన్నట్టు చాలా హారబుల్గా ఉంది. ఒక న్యూస్ రావాలంటే, ఒక న్యూస్ ఆర్టికల్ రావాలంటే తల కిందులకు తపస్సు చేసేవాళ్ళు. మీడియా ఆఫీసులు చుట్టుకొచ్చి పేపర్లో ఫోటోలు పట్టుకొని, డివిడీలు పట్టుకొని, ఆర్టికల్ పట్టుకొని వచ్చి బతిమ్లాడి మాది ఆర్టికల్ ఏమని వాళ్ళు. ఈరోజు నా పరిస్థితి ఉందండి, ఒక చిన్న సెల్ఫీ దిగేసి అక్కడ పెట్టేసుకుంటే అది ఇష్టమైతే అది పెద్ద స్టార్ అనుకోండి, చచ్చినట్టు మీడియా వాడు వేయాలి, లేకపోతే వాడు వెనక పడిపోతాడు కదా. ఈ కాంపిటీషన్ పరుగు పందంలో ఎవడు కరెక్ట్ ఎవడు తప్పు నిర్ణయించేది ఎవరు సార్? ఇప్పుడు ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈవెన్ మన ఆపరేషన్ సింధూర్ కూడా పెద్ద నేషనల్ ఛానల్సే మనకి ఐ మీన్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, అది ఫ్యాక్ట్ కాదని చెప్పి తెలిసింది కదా. సో అలా అనేది అంటున్నాను సార్. అదేంటంటే మనం
రివ్యూస్ అనేది కొద్దిగా అది ట్వీక్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ దానికి వచ్చి ఏంటంటే మన ఏమంటారు సినిమా టికెట్ కన్నా స్నాక్స్ కాస్ట్ పెరిగిపోయింది ఎగ్జాక్ట్లీ. మల్టీప్లెక్స్లో. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలనంటే అంటే లైక్ ఒక కారు ఉండి వెళ్ళి బయటికి వెళ్ళి చేసేయాలనంటే మినిమమ్ తక్కువలో ఒక ఇద్దరు పిల్లలు ఉండాలనంటే స్నాక్స్ తినని 2,000 అవుతుంది. కరెక్ట్. ఎందుకు ఒక ఆడియన్ ఎందుకు వస్తారు 2,000 నేను ఎందుకు చూడాలి సినిమా ఖర్చు పెట్టి? నాకేంటంటే ఒక నెల రోజుల్లో నాకు ఓటీటీలో వచ్చేస్తుంది కదా, హ్యాపీగా నేను ఇంట్లో హోమ్ థియేటర్లో చూసుకుంటాను అది కదా. ఎగ్జాక్ట్గా అదే ఆ పాయింట్. మీరు ఒక 50 డేస్కి పుష్ చేసుకోగలిగితే యా ఇప్పుడు మనకి ఎలా అవుతుందంటే అది మళ్ళీ సెపరేట్ స్టోరీ సార్. అయ్యో మీకు కూడా ఓటీటీ ఐడియా ఉంది కాబట్టి ఓటీటీ అగ్రిమెంట్స్లో ఎలా ఉంటుంది అని అంటే ఒక ఫిక్స్డ్ టైం లైన్ ఉంటుంది. కరెక్ట్ సార్. నాకు తెలుసు అది మీకు చెప్పే పాయింట్. అదే మన అంటే జస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే కొద్దిగా పబ్లిక్ అవును. సినిమాలో రన్ ఉందనుకోండి, కలెక్షన్స్ అవుతుంది అనుకుంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న ఫిగర్లో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇవన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి. లేదు రన్ బాగాలేదు 30 days 40 days అగ్రిమెంట్ అన్నారు, కానీ రన్ బాగాలేకపోతే ఈ లోపల కూడా ఓటీటీ వాళ్ళు అడుగుతారు రన్ బాగాలేదు కదా, మేము ఆల్రెడీ మీకు ఇంత డబ్బులు ఇచ్చుకున్నాం కదా, మేము 10 రోజుల్లో క్లోజ్ స్ట్రీమ్ చేస్తారు. దానివల్ల ఈ థియేటర్స్ ఏమైపోతాయండి ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఒక మినిమం పీరియడ్ దాన్ని కూడా పెట్టాలి. ఓటీటీ ఎలా సినిమా ఆడనివ్వండి ఆడకపోనివ్వండి, కరెక్ట్. ఒక సినిమా రిలీజ్ డేట్కి మినిమం ఒక టైం ఫ్రేమ్ పెడితే 50 days 60 days. ఒకప్పుడు శాటిలైట్స్ ఇలానే ఉండేవి. 100 రోజులు టైం పీరియడ్ పెట్టారు. సో అలా ఆ తర్వాత 50 డేస్కి వచ్చింది. ఇప్పుడు ఓటీటీస్ కూడా అలా పెడితే అరే 50 days బాగానే ఉందంట, కనీసం వెళ్దాం అనుకునే ఒక మైండ్ సెట్ వస్తుంది. కానీ అలా కూడా కాకుండా తర్వాత ఇంకోటి సార్, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ థియేటర్కి వెళ్ళినా యాజ్ పర్ ఇండియన్ లా మనం మన ఫుడ్ తీసుకెళ్ళచ్చు. ఎంతమందికి తెలియదు ఇది. తెలిసినా వాళ్ళు థియేటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. థియేటర్ కూడా యాక్సెప్ట్ చేయాలి సార్. ఎవరిని చెప్పాలి అదే అప్పుడు ఆ టైంలో సినిమా థియేటర్ సినిమా చూడాలా, వీళ్ళతో గొడవ పెట్టుకోవాలా? ఇవాళ మార్నింగ్ నేను ఇన్స్టాలో చూసాను సార్, మన ఏపీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫుడ్ రిలేటెడ్ కందులు దుర్గేష్ గారు వీళ్ళిద్దరు ఏదో స్టేట్మెంట్, అంటే ఎంతవరకు నేను చూసింది అదే చెప్తాను, చెప్తాను అది ఫ్యాక్టో కాదో తెలియదు, కానీ ఈ స్నాక్స్ రిలేటెడ్లో చాలా రీజనబుల్గా ఉండాలి, ప్రైజెస్ కానీ ఇది కానీ తగ్గించాలని చెప్పి ఏదో చేశారండి. సో ఇలాగా మనం అంతవరకు మనకి లిమిటెడ్, మనం డెసిషన్ మేకర్స్ కాదు, మనం ఈ డిస్కషన్ ప్రాబ్లం ఇలా ఉందని చెప్పి మనం చెప్పగలిగే వాళ్ళమే అంతే. దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అట్లీస్ట్ వాళ్ళు కొద్దిగా స్టార్ట్ అయింది ప్రాసెస్. రివ్యూస్ మీద కూడా కూలింగ్ పీరియడ్ పెట్టి ఓటీటీ మీరు అన్నట్టు ఏంటంటే 50 days ఎక్స్టెన్షన్ చేసి స్నాక్స్ ఇప్పుడు ఇదే 300-400 పెట్టేటప్పుడు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. శాటిలైట్ థియేటర్స్ ఉంటాయి. కరెక్ట్. శాటిలైట్ థియేటర్స్ పెట్టండి, ఎవరు చూడరు. శాటిలైట్ థియేటర్ పెట్టేంత 50-60 కెపాసిటీ ఉంటుంది అండి. అది బెలూన్ ఉంటుంది, టప్మని తీసి మామూలు ట్రాలీలో తీసుకెళ్ళిపోవచ్చు. 40-50 కెపాసిటీ, అది 100 రూపాయలు పెట్టండి. శాటిలైట్ వాళ్ళకి 500-1000 రూపాయలు ఖర్చు అవ్వదు మెయింటెనెన్స్. కరెక్ట్. 500-100 రూపాయలు పెట్టండి విలేజెస్ తిప్పండి, ఎందుకు జనాలు ఎందుకు చూడరు? ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ కాదండి, మన ఏది పొరుగింట్లో కదా, అలాగే సేమ్ అదే బ్రహ్మాండంగా, అది పెద్ద సెటప్ కూడా కాదు. ఎందుకు సార్ దిల్ రాజు గారు చిన్నప్పుడే ఆయన 16-17 సంవత్సరాల టైంలో వెళ్ళి అప్పట్లో ఒక తెర బొమ్మ ఉండేది, దాని మీద పెట్టి రూపాయి వసూలు చేసి ఊర్లో చూపించేవారు. అదే సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది సార్. సైకిల్ సార్ ఇది అదే వస్తుంది. ఎందుకంటే స్లాగ్ వచ్చినప్పుడు అప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ అని చెప్పి ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే ఆ రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇండస్ట్రీ బతకాలి అని అంటే అన్నిటికన్నా ఇంకా టఫెస్ట్ థింగ్ పైరసీ అనేది మీకు అదే అన్నారు చూసారు ఇందాక. ప్రతివాడు సినిమా చూసానంటాడు, ఎక్కడ చూసానంటే ఇంకో బొమ్మలో ఎక్కడో చూసానంటాడు. అన్ఫార్చునేట్లీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇదే దారుణం. అది ఒక సినిమా రీచ్ బ్రహ్మాండంగా ఉంటుందండి, మామూలుగా కాదు. ఎక్కడ చూసేవరా అంటే ఓటీటీలో, థియేటర్ వదిలేయండి, ఓటీటీ కూడా కాదు, ఐబొమ్మ మూవీ రీల్స్ ఇంకోటి ఏదో కొత్తగా పేరు ఏదో పెట్టాడు ఇప్పుడు ఏదో, సో వాటిల్లో చూస్తున్నారు. వాడి సిస్టమ్ ఎలా ఉందంటే డిఫరెంట్ డొమైన్స్ వస్తున్నాడు. మన వాళ్ళు చేస్తున్నారు, యాంటీపైరసీ సెల్ ఉంది, బ్లాక్ చేసిన ఇమీడియట్గా మళ్ళీ వాడి వేరే దాంట్లో. అండ్ ఇవన్నీ ఏంటంటే విత్ ఇన్ ఇండియా హోస్ట్ అయ్యే సర్వర్స్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే టెలిగ్రామ్లో చూస్తారు సార్ సినిమాని, సినిమా టైటిల్ మారుస్తారు సార్. ఎంత దారుణం అంటే నరరూప రాక్షసులు సార్ వీళ్ళందరూ. అంటే ఎవరిదో సొమ్ముని వీళ్ళందరూ దొంగచాటుగా చూసేస్తారు. కానీ నేను టెక్నాలజీ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి అది కూడా ఆపచ్చింది. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా చూడకుండా చేయొచ్చు ఉంది. దెర్ ఇస్ అ వే, బట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సెపరేట్ టీమ్ను చేయాలి, మానిటరింగ్. అది నన్ను అడిగితే మన ఫిలిం ఇండస్ట్రీ సెపరేట్ డిపార్ట్మెంట్ చూసారు, పోర్ట్ఫోలియో సినిమాటోగ్రఫీ, దానికి సెపరేట్గా సబ్ ఏదో పోర్ట్ఫోలియో పెట్టి ఓన్లీ యాంటీ పైరసీ పెడితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది.
చెయ్యాలి, ఇదే చెప్తున్నా, చేస్తే ఇవన్నీ సెట్ అవుతాయి. ఇవన్నీ మీకు ఒక 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 ప్లేస్లో కానీ ఫిలిం ఛాంబర్ వాళ్ళు నిజంగానే చేస్తున్నారు సార్ కొంతమంది. నేను అదే చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు హానెస్ట్లీ చెప్పాను, ఇవ్వాలి మనం యాక్చువల్లీ మీరు ఈ లాస్ట్ వాళ్ళు ఏంటంటే థియేటర్స్ వాళ్ళు షేరింగ్ ఇవన్నీ మీటింగ్స్ అయినాయి కదా, దాని తర్వాత కన్సిక్యూటివ్ వచ్చినది అప్డేట్ మనకి. ఇవేంటంటే అట్లీస్ట్ ఆ స్నాక్స్ అవన్నీ రెగ్యులరైజేషన్ చేయండి, ప్రైజెస్ హైక్ లేకుండా, తర్వాత ఇష్టం వచ్చినట్టు ఏంటది టికెట్స్ హైక్ చేయొద్దు, ఇవన్నీ ఇవన్నీ మొత్తం స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో ఈ ఇనిషియేషన్ అనేది 100% ఇంప్లిమెంట్ అవ్వాలి సార్. రైట్ సార్, ఇదేదో మన మంచిగా ఆర్టిస్టు జర్నలిస్ట్ కాకుండా సినిమా ఇండస్ట్రీ బాగోగుల గురించి మాట్లాడుకున్నట్టుంది సార్. మీరు బాగవే, నేను బాగవే. సో ఏదో ఆ టాపిక్ వచ్చింది, దాని గురించి అలా విగ్రెస్గా వెళ్ళామంతే. రైట్ రైట్ సార్, సూపర్ టాపిక్ అండి ఇది. ఇకపోతే ఏం సినిమాలు చేస్తున్నారు సార్? వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్స్? అంటే నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను ఇనీషియల్ కెరియర్స్లో. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఎవరైనా ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ ఆఫర్ చేస్తే నో అనే పదం రాదన్నట్టు. ఏదైనా అది ఫైనాన్షియల్గా అవనివ్వండి, లేదు అని అంటే క్యారెక్టర్ ఒక సీన్ అనో డైలాగులు అనేప్పుడు నో అని చెప్పే ఇది కాదు. ఇప్పుడు కూడా రైట్ నౌ ఒక సీన్ అని నేను చూసి, బట్ ఏంటంటే ఫార్చునేట్లీ ప్రామినెంట్ ఉన్న సీన్స్ పడుతున్నాయి. ఒక సీన్ అన్న డైలాగ్స్ లేకపోయినా. ఇప్పుడు ఆదికేశవ్ సినిమాలో అసలు డైలాగ్ ఉండదండి, ఒక సీనే విలన్ ఇంట్రడక్షన్ సీన్లో ఆయన క్యారెక్టర్ ఎలివేషన్కి చేశారు. ఒక డైరెక్టర్ నన్ను అనుకుని ఈ క్యారెక్టర్కి రాజశేఖర్ సెట్ అవుతాను అనుకోండి, హూ ఆమ్ ఐ టు సే నో. ఆయనకు ఒక విజన్ ఉంటుంది కదా, ఊరికనే మనం పిలవరు కదా. కరెక్ట్. సో అలాగా చాలా నాకు నేను చేసే సింగిల్ క్యారెక్టర్స్ అన్న ప్రాపర్ అంటే లైక్ ఇన్ఫర్మేషన్ రివీలింగ్ కానీ, లేకపోతే ఎవరిదైనా ఎలివేషన్ క్యారెక్టర్స్ అవన్నీ చేసుకుంటూ వస్తుంది ఇప్పటి వరకు. బట్ ఫార్చునేట్లీ ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ దీస్ థింగ్స్, ప్రామినెన్స్ ఉంటుంది, కొద్దిగా నెంబర్ ఆఫ్ సీన్స్ ఉండి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడైతే మీరు అన్న క్యారెక్టర్స్ మ్యాక్సిమం అంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అని చేశాను షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఓటీటీస్లో వాటన్నిటిలో. సో నాకేంటంటే ప్లస్ మన ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఉంటారు, అనుపూర్ణ వాళ్ళు, రామానాయుడు, వాళ్ళందరికీ నేను ఈవెన్ రైట్ నా వాళ్ళ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది, అవి బయటికి రావాలి, యూట్యూబ్లో కూడా ఉండదు, థియేటర్ ఓన్లీ ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్తాయి, వాళ్ళ కాన్ఫిగరేషన్ అప్పుడు స్ట్రీమింగ్ చేస్తుంటారు. సో వాటిలో నేను బాగా చేశాను. ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ, ఇది నాకు తెలియదు యాక్చువల్లీ. అదేనా చేశాను, చాలా సపోర్ట్ చేశాను. ఈవెన్ రైట్ నా ఎవరైనా కోర్స్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ కోర్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎంత ఇస్తారు తర్వాత సెకండరీ, ఎప్పుడు డేట్ అవైలబుల్ ఉందా లేదా పలానా రోజు ఇది అని చెప్పి ఐ గో ఇన్ డు ఇట్. అలాగే నాకు అది చాలా హెల్ప్ అయింది. అంటే నేనేదో ఫేవర్ చేసినాను కాదు. ఏదైనా ఒక పెద్ద సినిమా డేట్స్ వల్ల పోయింది సందర్భాలు సార్, చాలా 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 చాలానా? ఈవెన్ రైట్ ఇప్పుడు కూడా వెరీ రీసెంట్లీ కూడా అది ఒక ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే అండి, వస్తే ఖాళీగా ఉంటాం, లేదంటే వస్తే అది ఎవరికైనా ఏ రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అన్నా, ఎంత స్థాయిలో ఉన్న ఆర్టిస్ట్ కన్నా, అంటే ఎక్సెప్ట్ హీరోస్ అని పక్కన పెడితే ఉంటే ఖాళీగా ఉంటాం, లేదా ఒకేసారి నమ్ముకున్నాను అడుగుతుంటారు. 3 సినిమాలు వచ్చినాయంట పొద్దున. రజిత గారు అని ఆర్టిస్ట్, చాలా సీనియర్ ఆర్టిస్ట్, ఒక వేరే ఒక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నేను ఏదో చెప్తే వేరే వాళ్ళకి ఎవరికో చేస్తానన్నారు, కట్ చేస్తే అదే డేట్కి 3 సినిమాలు వచ్చినాయంట. అదే సార్ చెప్తున్నా, ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్నాను శివ, ఏమనుకో మాక. అదే రజిత గారు అంటే ఎప్పుడు ఆర్టిస్ట్, ఎంత సీనియర్ ఆవిడ, ఎప్పటి నుంచి ఉన్నారు ఆవిడ. సో అలాగే అది ప్రాబ్లం అండి. సో ఇది మేనేజ్ చేసుకుంటే జాగ్రత్తగా ఏది ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆ సినిమా చిన్నదా పెద్దదా, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ అని పక్కన పెట్టి ఫస్ట్ ఎవరికి మనం మాట ఇచ్చాము వాళ్ళకి క్లియర్, అది అసలు దాంట్లో సెకండ్ థాట్ లేదండి. వాళ్ళకే మనం ఇదే వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కసారి ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఒక 20 days అలాంటివి కూడా వస్తాయి. ఆ 20 days పోతుంది, ఈ ఒక్కరోజు వల్ల పోతుంది. పాపం సపోర్ట్ చేస్తారు, బట్ ఒకసారి కుదరదు, కాంబినేషన్స్ ఉన్నప్పుడు కుదరినప్పుడు మనం ఏం చేయలేము, బాధపడాలి అంతే. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ పలానా క్యారెక్టర్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిందండి, అప్పుడు అసలు అబ్బా డబ్బులు అవన్నీ వదిలేండి, అంత మంచి క్యారెక్టర్ నేను పోయింది కదా బాబు, మనకి ఒక్క డేట్ వల్ల పోయిందని చెప్పి బాధ. అలాంటి పెద్ద సినిమా ఏదైనా ఉందా సార్? ఉన్నాయి సార్, అంటే నాకు పెద్దవి చిన్న పెద్ద సినిమా ఉంటుంది సార్. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ తప్పితే సినిమా అనేది నా ఉద్దేశంలో స్టార్స్, అదే స్టార్స్ అయితే నాకు ఎప్పుడు సార్ ఇది స్టార్టింగ్ నా కెరీర్లోనే నేను కిక్ 2 షూటింగ్లో జైసల్మేర్లో ఉన్నప్పుడు నాకు శ్రీమంతుడు మిస్ అయిపోయింది. అబ్బా, శ్రీమంతుడు ఆ క్యారెక్టర్ కూడా సూర్య గారు చేసిన క్యారెక్టర్ అనమాట. నాకు అలాగే శివగారి 3 జనతా గ్యారేజ్ ఏమో క్లీన్ షేప్ అడిగారు, డీజీపీ క్యారెక్టర్ ఏదో, అది కుదరలేదు. ఇంకా ఇది ఫోన్ వచ్చిన వెంటనే ఇంకేం అడగకుండా ఎప్పుడు డేట్ సార్ అని చెప్పి చేశాను. మొత్తానికి రోజు అలా ఉన్నా నా క్యారెక్టర్ చేయడం వల్ల. అలాగే ఉంటాయి సార్. అంటే తర్వాత నేను చేసిన క్యారెక్టర్స్ కూడా కొన్ని మారిపోతుంటాయి, చేసిన షూటింగ్ కమిట్ అయిన తర్వాత కూడా. అంటే ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మొదట్లో బాధ ఉండేది, ఎందుకు సార్ అసలు చేసి సినిమాల్లో కూడా ఉండవు, ఎడిట్ అయిపోయింది. దానికి మొదట్లో బాధ ఉండేది, ఇన్ని రోజులు చేసాం,
ఇప్పుడు అంతెందుకు సార్ ఎగ్జామ్ మా మా మా- మా సూర్యచంద్ర ఎవరు ప్రియదర్శిదే మన గేమ్ చేంజర్లో ఆయన 30 days చేసి 30 seconds ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు 30 seconds కూడా 30 seconds కూడా లేదు. అది మనం ఏం చేయలేం. చాలా మంది క్యారెక్టర్స్ అంటే ప్రియదర్శి లాంటి వాడికే హీరోగా చేస్తున్నోడికే yeah. ఇలాంటి పరిస్థితి వస్తే చాలా సీన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన ఉప్పున మూవీలో బ్రహ్మాజీ గారు చేశారు ఎన్నో నెంబర్ ఆఫ్ డేస్, అసలు ఒక షాట్లో కూడా కనబడరు. రంగస్థలంలో ఇప్పుడు ఇదంతా ప్రొడ్యూసర్కే కదా సార్ నష్టం. అంటే ఎలా ఉంటుందంటే అండి, ప్రొడ్యూసర్ నష్టం, బట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే ఐదర్ డైరెక్టర్ గారు కానీ ఎడిటింగ్ కానీ ఫస్ట్ ఇది అవసరం లేదనిపిస్తేమో, అవసరాన్ని కదా లెంత్ ఆ కంటెంట్కి అక్కడ అది అవసరం లేదు. అలా ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే అదే చెప్తున్నా, మొదట్లో బాధపడేవాళ్ళం. నేను అంటే కిక్ 2కు యాక్చువల్గా ఫస్ట్ సినిమా పెద్ద సినిమా కాబట్టి మొత్తం చుట్టాలందరికీ తీసుకెళ్ళి ఒక 50 టికెట్లు బుక్ చేసి అన్నీ తీసుకెళ్ళి వెళ్తే ఉంది. బట్ ఏమైందంటే ఫస్ట్ డే కదా, అది కూడా కొద్దిగా ఏమంటారు మిక్స్డ్ టాక్ రావడం వల్ల కొద్దిగా ట్రిమ్ చేశారు. ఆ దాంట్లో ట్రిమ్ వర్షన్లో డైలాగ్స్ కూడా పోయి అయ్యో ఫస్ట్ సినిమా కాబట్టి అప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది, బాబా ఇంతమందిని ఆబ్వియస్లీ. తర్వాత అప్పటి నుంచి ఏంటంటే సినిమా రిలీజ్ అయింది అంటే జనరల్గా తెలుస్తుంది, ఇప్పుడు మన ఐఎండిబిలో కాస్టింగ్లో వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. కానీ బట్ ప్రొయాక్టివ్గా ఎవరికి మేము చేసాంరా బాబు సినిమా అని చెప్పి ఎవరికి చెప్పం. రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి ఏమవుతుందంటే మనం కుదిరితే దీనికి వెళ్తాం, ప్రీవియస్కి వెళ్తాం. ఏదైనా ఒక తొలి ముద్దు లాంటిది, దాని మీద ఒక తొలి ప్రేమ లేఖకి ఉండే లవ్ కను అదే 5 సంవత్సరాల తర్వాత అయిపోయినాక ఏముంటుంది చాలా అంటే ఇప్పుడు మనకి పరిస్థితులు తెలుసు అంతమంది సాధక బాధ కలిగింది. ఎవరు ఊరికనే పలానా ఆర్టిస్ట్ నేను ఎడిట్ చేస్తాను ఎవరు అనుకోరు కదా. డిమాండ్స్ అక్కడ అవసరం లేదా, మనం పెట్టిన షూట్స్ అవసరం, దాన్ని బట్టి ఆలోచిస్తూ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ అండి. ఇవన్నీ ఏంటంటే డౌన్ ద లైన్ 10 yearsలో ఏది జరిగినా ఆహా ఓకే ఇది మనకి రాసి పెట్టుంటే వస్తుంది. ట్రూ యా, ప్రతి గ్రెయిన్ మీద అంతా చూసారు, రైస్ మీద ప్రతి క్యారెక్టర్ మీద ఒక ఆర్టిస్ట్ పేరు రాసి ఉంటుంది, అది ఉంటేనే మనకు వస్తుంది. క్యారెక్టర్ పేరు మీద ఆర్టిస్ట్ పేరు రాసి ఉంటుంది, బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. యా, సో అది తెలుసు కాబట్టి పెద్ద బాధ అనిపించట్లేదు. సూపర్ సార్, అది చాలా ఇన్ఫర్మేటివ్గా మాట్లాడుకున్నాం. సో హ్యాపీ, చాలా టైం కూడా తెలియలేదు, చాలా అలా ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే. అంటే మనకు సంబంధించిన ఆర్టిస్ట్గా సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మనం చాలా డిస్కస్ చేయడం జరిగింది. అంటే మీరు ఆర్టిస్ట్గా కంటే కూడా ఒక ప్రెసిడెంట్గా చాలా మందికి ఉపయోగపడే ఒక సంధానకర్తగా చాలా వర్క్ చేశారని చెప్పి తెలిసి నేను ఇంటర్వ్యూకి రమ్మంటం జరిగింది సార్. థ్యాంక్ఫుల్ టు యూ. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ ఇంటర్వ్యూ అండి ఇది. దీనికంటే ఒక నటుడిగా ఆయన తెలుసు, కానీ తెర వెనుక ఆయన ఎంత కష్టపడుతున్నారనే సంగతి చాలామందికి తెలియదు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ మీ ముందుకు తీసుకొచ్చి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివమల్లాల. సార్ మీరు కూడా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్పండి సార్. హాయ్ అండి. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, బట్ స్టిల్ నేను మీ రాజశేఖర్ అలియాస్ శుభోదయం సుబ్బారావు, ఇప్పుడు కొత్తగా గణపతి అని కూడా యాడ్ చేసుకోవాలి. సో చూశారు కదా, లైక్ ఇది ఏంటంటే చాలామంది చూస్తే అనిపించవచ్చు మిగతా అంటే ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి ఆర్టిస్ట్గా కదా కొద్దిగా పరిధిదాటి కూడా మిగతా డిస్కషన్ ప్రజెంట్ ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్ మీద కూడా చాలా డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి, డెఫినెట్లీ మీకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. సో ఇందాక డిస్కషన్ వచ్చింది కదండి రివ్యూస్ గురించి అని. మనకి యాక్చువల్గా ఎలా ఉంటుంది, ఏ టాపిక్ డిస్కస్ చేసుకున్నా మనకి ఏంటంటే మొత్తం అలా ఇండస్ట్రీ అంతా అలా ఉన్నదని కాదండి. ఒక మాట్లాడే సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో నేను స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్పెషల్గా ఏంటంటే శివ గారితో నాకు రిలేషన్ ఏంటంటే, స్పెషల్లీ నేను ఫస్ట్ ఆయన రివ్యూస్ చూసి నేను చాలా ఇంప్రెస్ అవుతాను. ఇప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ థింగ్ రివ్యూస్ రాకూడదు ఎర్లీగానే అనుకున్న నేను కూడా చూస్తుంటాను రివ్యూ కోసం ఎప్పుడు వస్తుందని. దాంట్లో ఫస్ట్ శివ గారితో నేను, ఎందుకంటే జెన్యున్గా ఉంటుందండి. ఆయన ఇందాక చెప్పినట్టు ఏంటంటే సినిమా బాగుందంటే ఎంకరేజ్ చేస్తారు, ఏ లెవెల్కైనా వెళ్తారు. సినిమా బాగుందంటే ఎంకరేజ్ చేయాలి. ఒక చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే బాగుంది కంటెంట్ అంటే ఏ లెవెల్కైనా ఎంకరేజ్, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు, జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సినిమా బాగాలేకపోతే న్యూట్రల్గా ఉండిపోతారు. ఎక్కడ ఏంటంటే డౌన్ చేసి లో చేసి చెప్పరు. అండ్ కొంతమంది ఫాలో అయ్యేటట్టు ఏంటంటే తమ్నైల్స్కి లోపల కంటెంట్కి అసలు కంప్లీట్ కాంట్రాస్టింగ్గా ఉంటుంది. అలా ఏం లేకుండా కంటెంట్ ఏది ఉందో దానికి మ్యాచింగ్ తమ్నైలే పెట్టి చేస్తారు కాబట్టి నేను చూస్తున్నాను. సో డెఫినెట్లీ మీకు టిల్ గవర్నమెంట్స్ వచ్చి రివ్యూస్ ఒక 2 days కూలింగ్ పీరియడ్ పెట్టినంత వరకు రివ్యూస్ వస్తే శివ గారికి చూడండి.